మంచి రిలేషన్షిప్ అనుకున్నాను, కానీ అది ఎక్కడి నుంచి ఎటు లీడ్ అవుతుంది అనేది తెలియదు. కాబట్టి చదువుకునే టైంలో పిల్లలు చదువుకే ఫోకస్ చేయాలి. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యయ్యస్ ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా, కానీ పెళ్లిళ్ళు కూడా చేశారు, అబ్యూస్ చేసిన అతనికి ఇచ్చి పెళ్లిళ్ళు కూడా చేశారు. పిల్లల్ని రేపటికి రవ్వటం, వాళ్ళని హత్య చేయటం, వాళ్ళని చంపి తినటం, వాళ్ళ రక్తం తాగడం. మనకి ఇప్పుడు టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటున్నాము, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలో డెలివరీస్ ఇష్యూస్, తర్వాత రిపోర్టింగ్, రాంగ్ రిపోర్టింగ్. రీసెంట్గా ఒక కేసులో ఆ పాప ఎవరితోనో అఫేర్ ఉంది కానీ రాంగ్గా చెప్పింది, నన్ను ఇతనే అబ్యూస్ చేశాడని. ఒక క్లాస్మేట్ పేరు చెప్పింది. ఒక పాప 8th క్లాస్లో ఉంది, ఒక అబ్బాయి ఇష్టమైందని లవ్ లెటర్ రాశాడు. సో ఆ లెటర్ ఇంట్లో వాళ్ళ అమ్మకి చూపించింది. అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు, మంచి చేసింది అమ్మాయి, నాకు ఇట్లా చెప్పారు అని. షీ డిడ్ గుడ్. సో అమ్మాయి చదువు ఆపేశారు పేరెంట్స్. ఒక అబ్బాయి లవ్ లెటర్ ఇవ్వడం అమ్మాయి తప్పు ఎందుకు అవుతుంది? హాయ్, హలో, నమస్తే. నేను సానా. వెల్కమ్ టు పర్ఫెక్ట్ ప్రైమ్ మీడియా. ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్స్లలో, న్యూస్ ఛానల్స్లలో మనం చూస్తూనే ఉన్నాం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చిన్న పిల్లల మీద అత్యాచారం చేస్తున్నారు. స్కూల్ పిల్లల్ని ఎత్తుకెళ్ళటం, మర్డర్ చేయడం, కిడ్నాప్ చేయడం, ఇలా రకరకాల ఇన్సిడెంట్స్ మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిల్లల క్షేమం కోసం ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేపడుతోందో తెలుసుకుందాం. అలాగే తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శ్రీమతి చంద్ర గారు ఉన్నారు. తనతో మాట్లాడి అసలు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాఠశాలలో టీచర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమాజం వాళ్ళ మీద ఎలాంటి బాధ్యత చూపించాలి, ముఖ్యంగా యువత పాత్ర ఏ విధంగా ఉంటుందనేది పూర్తి వివరాలు తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్, థ్యాంక్ యూ. మ్యామ్ అసలు మీ జర్నీ ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చదువుకున్నారు, అసలు స్టేట్ కమిషన్ ఎలా అయ్యారు? నాది కంప్లీట్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ నాది. Okay. సో నా స్టడీస్ అంతా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామంలో నా స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాను. అక్కడి నుంచి నా డిగ్రీ వచ్చి కరీంనగర్లో, అప్పుడు ఎన్స్ట్వైల్ డిస్టిక్ కరీంనగర్, అక్కడ చదువుకున్నాను. తర్వాత నాకు ఈ సమాజ సేవ చేయాలన్నది నా జీన్స్లో. మా ఫాదర్ కూడా ఒక టీచర్, ఒక హెడ్ మాస్టర్గా ఆ విలేజ్ వరకే తను సేవ చేయడం జరిగింది. సో ఆ జీన్స్ నాలో ఉన్నాయి కావచ్చు. సో అట్లాగా ఇక్కడ నేను మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్లో పీజీ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్. దాని తర్వాత నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నా చైల్డ్హుడ్ నుంచి కూడా ఆ పిల్లలకి సంబంధించినటువంటి, అంటే వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించి, వాళ్ళ ఇష్యూస్కి సంబంధించి మాట్లాడే ఉపన్యాసాలు ఇచ్చిన అనుభవం చాలా ఉండేది స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో. సో అట్లాగా నేను ఎన్జిఓ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ చైల్డ్ రైట్స్, చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలైజేషన్లోనే పనిచేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా నేను మన ఎన్జిఓస్, అంటే ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్లో డీవార్మింగ్ రావచ్చు, లేదంటే హెచ్ఐవి ఎయిడ్స్ రిలేటెడ్లో, పాలియేటివ్ కేర్ రిలేటెడ్, కమ్యూనిటీ హోమ్ బేస్డ్ కేర్ ప్రోగ్రామ్స్, అట్లాంటి వాటిలో మొదట నా కెరియర్ స్టార్ట్ చేశాను. తర్వాత సేవ్ ది చిల్డ్రన్ అట్లాంటి ఎన్జిఓస్లో క్యాంపెయిన్ కోఆర్డినేటర్గా ఈ చైల్డ్ రైట్స్కి సంబంధించి అవగాహన తీసుకెళ్లే ఆ ప్రోగ్రామ్స్ చేశాను. అంతేకాకుండా ఎవిడెన్స్ యాక్షన్, దానిలో కూడా నేను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దానిలో కూడా వర్క్ చేసిన అనుభవం ఉంది. తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనే దానికి కంబైన్ స్టేట్కి నేను స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్గా వర్క్ చేసిన అనుభవం ఉంది. అప్పుడే జెనసిస్ నుంచి ఒక 6 years నేను డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. దాని తర్వాత మీకు అందరికీ తెలిసిన వ్యక్తి కైలాస్ సత్యార్థి గారు. తను స్టార్ట్ చేసినటువంటి బచ్పన్ బచావో ఆందోళన అనేది ఒక మూమెంట్ ఉంది. సో దాంట్లో ఒక 7 years నేను వర్క్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్గా. సో అక్కడ బేసిక్గా ఫోకస్ చేసిన వర్క్స్ ఏంటి అని అంటే, ఈ చైల్డ్ లేబర్, పిల్లలు ఎవరైతే ఉంటారో మనం చెప్తాము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా పిల్లలు అంటే స్కూల్లో ఉండాలి అని చెప్పేసి అని ఆ ఇన్స్టిట్యూషన్కి మొదటి ప్రయారిటీ ఇస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా పనుల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అట్లాంటి పిల్లల్ని, ఈ డ్రాప్ అవుట్గా ఉండి పనులకి వెళ్ళే పిల్లల్ని గుర్తించడంతో పాటు వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడము, రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి రీహాబిలిటేషన్ సర్వీసెస్, అందులో 3 కేటగిరీస్ ఉంటుంది. ఒకటి ఎడ్యుకేషన్ రీహాబిలిటేషన్, ఒకటి ఎకనామిక్ రీహాబిలిటేషన్, మూడవది సోషల్ రీఇంటిగ్రేషన్
అంట. సో మన రాష్ట్రంలో ఉన్న పిల్లలకి మన రాష్ట్రంలో ఇవ్వాల్సినవి, అట్లాగే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని అక్కడికి రిపాట్రియేట్ చేయడము, ఇట్లాంటి యాక్టివిటీస్ అనేది పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి పోలీస్ డిపార్ట్మెంట్తో, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో, లేబర్ డిపార్ట్మెంట్, అంతేకాకుండా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేపించి ఈ పని సక్రమంగా జరగడానికి తెలంగాణలో బెస్ట్ ఇనిషియేటివ్ అంటాము ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ అని టేకప్ చేస్తున్నాము. సో దాంట్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ అనేది ఆర్గనైజేషన్ నుంచి నేను ఇవ్వడం జరిగింది. దగ్గర 200 నుంచి 250 వరకు చైల్డ్ లేబర్ కేసెస్ కంప్లైంట్స్ ఇచ్చి వాటికి జస్టిస్ కోసం అనేది ఇంకా కొన్నిటికి వచ్చింది, ఇంకా కొన్నిటికి వీఆర్ వెయిటింగ్ అనమాట. యా, సో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్లో కానివ్వండి, ప్రతిరోజు చాలా సంఖ్యలో మనకి పిల్లలు రేపుకు గురవ్వటం, వాళ్ళు హత్య చేయటం, వాళ్ళని చంపి తినటం, వాళ్ళ రక్తం తాగటం రోజు రోజుకి సమాజం ఎక్కడికి దారితీస్తుంది. అసలు మన బాలల హక్కుల విషయంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి సమాజంలో అవగాహన లేకపోయింది. సో మీరు మా ప్రేక్షకుల కోసం ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు అంటే మేడం ఇష్యూస్ అన్నీ డిఫరెంట్గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో ఒక ఇష్యూ జరిగిందంటే ఆ విలేజ్ వరకే పరిమితమై ఉండేది. ఒక పాప ఏదైనా అబ్యూస్ జరిగింది, లేదంటే ఒక మ్యారేజ్ జరిగింది అంటే ఆ విలేజ్ వరకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఏదైతే ఈ మొబైల్ అనేది వచ్చిన తర్వాత, ఈ మొబైల్స్ వల్ల చాలా వరకు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరికీ తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన విషయాలు ఏదంటే ముఖ్యంగా పిల్లలకి సంబంధించి 18 years పిల్లలకి సంబంధించి మీరు చెప్పినటువంటి చాలా వరకు నిజం విషయాలు జరుగుతున్నాయి. మనకి అబ్యూజ్ విషయం ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే పిల్లల్లో అబ్యూజ్. సో పిల్లలు ఇప్పుడు మనం చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ రిలేటెడ్ చూస్తే పోక్సో యాక్ట్ అంటాం. సో ఈ యాక్ట్కి సంబంధించి డిపార్ట్మెంట్స్ నుంచి చాలా విరివిగా వాళ్ళు ప్రోగ్రాములు చేస్తున్నప్పటికీ కూడా చాలా సంఖ్యలో కేసెస్ అనేవి రిపోర్ట్ జరుగుతున్నాయి. సో రిపోర్ట్ జరగడం అనేది మనం మంచి పరిణామంగానే తీసుకోవాలి. ఇక్కడ రిపోర్ట్ జరిగిందంటే చాలా కేసెస్ ఉన్నాయని కాకుండా డిపార్ట్మెంట్స్ మీద నమ్మకంతో కావచ్చు, కాన్స్టిట్యూషన్ మీద నమ్మకంతో కావచ్చు, లా మీద నమ్మకంతో కావచ్చు, చాలా మంది పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, స్వతహాగా వాళ్ళే వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో 18 సంవత్సరాల లోపు పిల్లలకి సంబంధించి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే బాల్య వివాహాలు కావచ్చు, లేదంటే చైల్డ్ లేబర్ కావచ్చు, ఆన్లైన్ సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, సో ట్రాఫికింగ్ రిలేటెడ్ కూడా కొన్ని రకాలైన సెక్షన్స్ దీంట్లో అట్రాక్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ జరుగుతున్నాయి అని అంటే మొదట నేను చెప్పేది మొబైల్. సో మొబైల్ అనేది పిల్లలు విరివిగా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో ఎంత అంటే వాళ్ళు కంట్రోల్ చేయలేనంత వాళ్ళ మొబైల్ చేతిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళ చేతిలో మొబైల్ కాదు, మొబైల్ చేతిలోకి వీళ్ళు వెళ్ళిపోయారు అనుకోవచ్చు. సో దీనివల్ల వాళ్ళు ఏం చూస్తున్నారు కంట్రోల్ లేదు, ఎట్లాంటి అప్లికేషన్స్, ఎట్లాంటి న్యూస్ చూస్తున్నారు, ఏ రకమైనటువంటి కంటెంట్ని వాళ్ళు చూస్తున్నారు అన్నది వాళ్ళకి క్లారిటీ లేదు. తర్వాత పియర్ గ్రూప్ కూడా చూసినట్లయితే ఒకరి నుంచి ఒకరికి, సో ఈ పియర్ గ్రూప్ ప్రెషర్ వల్ల కూడా వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోవడం, అనవసరమైనటువంటి సమాచారాన్ని వాళ్ళు తెలుసుకోవడం వల్ల కూడా చాలా రకాలైనటువంటి డ్యామేజ్ వాళ్ళు సెల్ఫ్కి చేసుకుంటున్నారు. సో ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేది. సో కంబైన్డ్ ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కటి కంట్రోల్ అనేది ఉండేది. ఈరోజు సిచ్యువేషన్ చూస్తే పేరెంట్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్క్ చేసే సిచ్యువేషన్. అలా అయితేనే ఆ ఇల్లు నడిచే పరిస్థితి. సో మైగ్రేషన్, ఉద్యోగాల కోసం పల్లెటూర్లను వదులుకొని పట్టణాలకు వచ్చిన పరిస్థితి. సో ఇక్కడ పిల్లల్ని ఒంటరిగా వదిలేసి పేరెంట్స్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్, మొబైల్ చూడడానికి కావచ్చు, అందులో ఏదైనా వాళ్ళకి చూడడానికి. ఎస్పెషల్లీ టీనేజ్లో చూస్తే మనకి ఇప్పుడు భయంకరమైన విషయాలు మనం ఈవెన్ నెట్ఫ్లిక్స్ లాంటి సిరీస్ కూడా చూడలేం. ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా కలిసి చూడలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఈ పిల్లల్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి అంటే కెరియర్కి డిస్ట్రాక్షన్ అవుతుంది, అటెన్షన్ డెఫిసిట్ వస్తుంది, చదువు మీద ఏకాగ్రత కోల్పోతున్నారు. ఒక ఫ్యూచర్, ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్ళాలి అనే ఆలోచన యువతకి రాకుండా ఇవన్నీ ఈ కంటెంట్ అంతా చేస్తుంది అనేది అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు కేసెస్ చూస్తున్నాం కదా కమిషన్లో, నేను అబ్జర్వ్ చేసిన కేసెస్లో చూస్తే చాలా మట్టుకు ఫ్యూచర్, అరే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలన్న ఆలోచన కంటే అఫేర్, లవ్ మ్యారేజెస్ అట్లా వెళ్ళిపోయి ఆ లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇష్యూస్ ఇద్దరికి రావడం, పిల్లల్ని ఎవరి దగ్గర పెట్టుకోవాలన్న ఇష్యూస్, ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా సెల్ఫ్గా వెళ్ళాలంటే డెఫినెట్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి కదా. సో ఇట్లాగా అది ప్రెషర్ పిల్లల మీద పడ్డాం.
సో పిల్లల్ని సరిగా చదివించకపోవడము, పిల్లలకి అబ్యూస్ గురవ్వడము, సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయని నేను చెప్తాను మీతో. సో విలేజ్లో ఒక మదర్గా, ఒక ఫాదర్గా అసలు చైల్డ్ ఏం చేస్తున్నారు, విలేజ్ అని కాదు ప్రతి చోట కుటుంబంలో మదర్గా, ఫాదర్గా వాళ్ళ రోల్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చైల్డ్ మాట్లాడడం లేదు, రూమ్లోనే కూర్చొని ఉన్నాడు, బయటికి రావట్లేదు అంటే అసలు ఎందుకు రూమ్లో డోర్ పెట్టుకొని కూర్చునే సిచ్యువేషన్ ఒక చైల్డ్కి మనం కలగజేస్తున్నాం. తర్వాత ఇంట్లో పనుల్లో ఒక చైల్డ్ ఎంత సపోర్ట్ చేస్తున్నారు. మామూలుగా చిన్నప్పుడు చూస్తే మనం ప్రతి విషయంలో పేరెంట్కి అంట పెట్టుకొని పనిచేసేవాళ్ళం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది ఎంతవరకు ఆ మదర్కి కానీ, ఆ ఫాదర్కి కానీ ఆ చైల్డ్ ఉంటున్నారు, వాళ్ళు ఎంత టైం ఇస్తున్నారు పిల్లలకి. ఇప్పుడు వర్క్ చేసే విమెన్గా వాళ్ళు వెళ్ళిపోతారు, ఎప్పుడో వస్తారు, అలసిపోతారు, ఏదో ఒకటి ఫుడ్ పెట్టడం ఒకటే కాదు కదా పిల్లలకి. సో వాళ్ళ వెల్ఫేర్, ఒక మోరల్ వాల్యూస్ ఉన్న ఒక చైల్డ్ని తయారు చేయడానికి వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు పేరెంట్గా. సో ఇప్పుడు పిల్లల విషయంలో, పిల్లల మానసిక ఆరోగ్యం విషయంలో కుటుంబం పాత్ర, ముఖ్యంగా పేరెంట్స్ పాత్ర ఎంత కీలకమైనది? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మానసిక ఆరోగ్యాన్ని అసలు ఎవరు కన్సిడర్ చేయట్లేదు. ఒక హెల్త్ ఇష్యూ వస్తే మనం డాక్టర్ దగ్గర వెళ్తున్నాం, ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే, ఒక హెడేక్, ఒక స్టమక్ పెయిన్ వచ్చిందంటే డాక్టర్ని అంటే సంప్రదిస్తున్నారు ఇప్పుడు. కానీ మానసిక ఆరోగ్యాన్ని, అసలు అది ఆరోగ్యానికి సంబంధించిన సమస్య అని ఇప్పటికీ ఏ పేరెంట్ గుర్తించట్లేదు. సో వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారా, వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారా, వాళ్ళు యాంగ్జైటీలో ఉన్నారా, అసలు దానికి డెఫినేషనే మనకి చాలా మందికి పేరెంట్స్కి తెలియని పరిస్థితి. సో ఒంటరితనంగా కూర్చున్నారంటే ఓకే కూర్చున్నారులే మామూలు, కానీ దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఎన్ని ఉంటాయి. చదవడంలో ఏకాగ్రత లేకపోవడం వల్ల ఎగ్జామ్స్లో ఫోకస్ చేయకపోవచ్చు, రిజల్ట్ సరిగా రాకపోవచ్చు, వాడి నెక్స్ట్ కెరియర్లో, ఆ పాప నెక్స్ట్ కెరియర్లో అది ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నది పేరెంట్స్కి అవగాహన లేదనేది ఖచ్చితంగా నేను చెప్తాను. సో ఈ మానసిక ఎదుగుదలకు సంబంధించి, స్ట్రెస్కి సంబంధించి కూడా మనం చూస్తే పియర్ ప్రెషర్ సో ముందులాగా లేదు. ఇప్పుడు వాళ్ళు వరల్డ్ మొత్తంని వాళ్ళ చేతుల్లో చూస్తున్నారు కాబట్టి ఏ విషయమైనా కావచ్చు, అది ఈవెన్ ఒక ఏమంటారు ఒక బ్రాండెడ్ ఐటమ్కి సంబంధించి అయినా కావచ్చు, వాళ్ళకు ఉంది నాకు లేదు కంపారిజన్, సో ఇవి కావచ్చు. అట్లాగే ఇంట్లో పేరెంట్స్ ఏదైనా అన్నారు అంటే ఆ రిలేటెడ్, అండ్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఎగ్జామ్స్ కదా పిల్లలవి, ఎంత ఎక్స్పెక్టేషన్ అంటే పేరెంట్స్కి ఫస్ట్ ర్యాంక్ రావాలి, సెకండ్ ర్యాంక్ కావాలి, టాప్ రావాలి, అదే ఫోకస్ ఉంది. కానీ వాడి కెపాసిటీస్ దేనిలో ఉన్నాయి, వాడు దేంట్లో బాగా మెరుగ్గా రాణించగలుగుతాడు అన్న అసెస్మెంట్ పేరెంట్ చేయగలిగినట్లయితే నిజంగా ఆ చైల్డ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాడు అని అంటాను. అండ్ ఐ కెన్ టెల్ యూ టఫెస్ట్ జాబ్ పేరెంటింగ్. ఎందుకంటే వర్క్ చేసుకోవాలి, ఒక మదర్గా ఇంటికి రావాలి, పిల్లల్ని చూడాలి, ఒక హస్బెండ్కి కూడా ఎంత స్ట్రెస్ అంటే ఆ స్ట్రెస్లోనే చైల్డ్ చూసే సిచ్యువేషన్లో టఫెస్ట్ పేరెంటింగ్ జాబ్ అనేది ఇప్పుడు ఉన్నది. అండ్ ముందు కాలంలో ఉన్న పేరెంటింగ్కి ఇప్పటికీ అసలు కంపేర్ చేయలేం. ఎందుకంటే అప్పుడు పేరెంటింగ్లో ఇంట్లో పనులు చేసేవాళ్ళు పిల్లలు, పేరెంట్స్కి బయట పనులలో సహాయం చేసేవాళ్ళు, అట్లాగే స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు, చక్కగా వాళ్ళు ఏమంటారు వాళ్ళ రిజల్ట్స్ చూపించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓన్లీ స్టడీ 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 స్టడీ, చదవాలి, స్కూల్లో చదవాలి, ఇంటికి వచ్చి చదవాలి, ట్యూషన్లో చదవాలి, ఎప్పుడు చదవాల్సిందే. సో మనం దేనికి వాల్యూ ఇస్తున్నాం? పేరెంట్గా నా చైల్డ్ టాప్ ఈ గ్రేడ్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చింది అని మాట్లాడతాం, కానీ ఏ రంగంలో చైల్డ్కి ఇంట్రెస్ట్ ఉంది? జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఒకటి చెప్తుంది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అనేది. సో చైల్డ్కి ఏది ఇష్టమో అనే దానికి పేరెంట్ అడాప్ట్ అవ్వాలి, అది ఇప్పుడు సమయం. సో చట్టాలు కూడా సిచ్యువేషన్ బట్టి పరిస్థితులను బట్టి మారుతూ వస్తున్నాయి, కానీ దానికి సంబంధించిన అవగాహన అనేది పేరెంట్స్కి లేదు, గ్రాండ్ పేరెంట్స్కి లేకపోవడం ఒక బాధాకరమైన విషయం. అట్లాగే కమ్యూనిటీ కూడా. సో కమ్యూనిటీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఇప్పుడు కమ్యూనిటీ బాగుండాలి అంటే ఆ కుటుంబం బాగుంటేనే కమ్యూనిటీ బాగుంటుంది కదా. సో ఆ చైల్డ్ డ్రాప్ అవుట్ అయిపోయి రోడ్ల మీద తిరిగి మిగతా పిల్లల్ని ఇబ్బంది పెట్టి అట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే కమ్యూనిటీ పాత్ర కూడా చాలా పెద్దది. సో కమ్యూనిటీ మొత్తంగా కలిసి ఇట్లాంటి ఇష్యూస్ ఏవి రాకుండా, ఇప్పుడు టీనేజ్లో చూస్తే డ్రగ్స్, సబ్స్టెన్స్ అబ్యూస్, గంజాయి వాడకం, సిగరెట్ల వాడకం, గుట్కాల వాడకం, పిల్లలకి బాగా ఏమంటారు పియర్ ప్రెషర్ వల్ల కూడా వాళ్ళు అలవాటు చేసుకొని వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకునే సిచ్యువేషన్లో కమ్యూనిటీ రోల్ చాలా ఇంపార్టెంట్. ఒక పేరెంట్గా వాళ్ళు తెలియదు వాళ్ళ చైల్డ్ ఎక్కడెళ్ళి ఏం చేశారు, కానీ కమ్యూనిటీ కళ్ళు ప్రతి చోట ఉంటాయి కదా. సో ఆ ఫోకస్డ్గా ఆ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, అరే పలానా వాళ్ళ అబ్బాయి సిగరెట్ తాగడం నేను చూశాను అని ఒకటి రిపోర్టింగ్ అంటాను. సో ఈ రిపోర్టింగ్ని పెంచగలగాలి. ప్రేమ అనే పదం ఒకప్పుడు కాలేజ్ డేస్లో వినిపిస్తుండే, కానీ ఇప్పుడున్న జనరేషన్లో స్కూల్ డేస్ నుంచే ఆ ప్రేమ అనేది చాలా ఎక్కువైపోతుంది. సోషల్ మీడియాలో ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తున్నాం.
వీటన్నిటికీ కారణాలు ఏమై ఉంటాయి మ్యామ్? అసలు స్కూల్లో టీచర్స్ తీసుకునే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? పిల్లలని ఏ విధంగా చూసుకోవాలి? సో టీచర్స్ రెస్పాన్సిబిలిటీకి అంటే ముందు అసలు ప్రేమ గురించి మీరు అన్నారు ఇందాక, టీనేజ్లో ఎప్పుడో వాళ్ళ లైఫ్లో సెట్ అయ్యాక లవ్, తర్వాత వాళ్ళ కెరియర్ ఫోకస్ చేసుకొని అట్లా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే చిన్న పిల్లలు 8th క్లాస్ 9th క్లాస్, సో మీరు అన్న మాట ప్రకారంగా మళ్ళీ డిస్కషన్లో వెళ్తే మళ్ళీ మొబైల్. సో మొబైల్ని మనము వాళ్ళు చూసే రీల్స్, ఆ రీల్లో కంటెంట్ కావచ్చు, వాళ్ళు చూసే మూవీస్ కావచ్చు, ఆ నెట్ఫ్లిక్స్లో కావచ్చు, మిగతా దాంట్లో వచ్చే సిరీస్ కావచ్చు, సో ఇవన్నీ కూడా పిల్లల మీద చాలా ప్రభావం చేస్తున్నాయి. సో ఒకప్పుడు స్కూల్లో ఏమంటారు, టీచర్ ఒక సబ్జెక్ట్ టీచ్ చేసినప్పుడు దాంట్లోనే వాళ్ళు భయంతో కూర్చొని పిల్లలు వినేవాళ్ళు, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్లోనే ఫోకస్డ్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మొబైల్స్ వల్ల, తర్వాత ఈ సమాజంలో మారుతున్న పరిస్థితుల వల్ల పిల్లలు సిచ్యువేషన్ అసలు ఏమంటారు, చేతులు కంట్రోల్ దాటిపోయే పరిస్థితిలో మనం చూస్తున్నాము. సో ఇంట్లో కూడా ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు, మన అన్నీ కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో ఒకటే రూమ్ ఉండడము, వైఫ్ అండ్ హస్బెండ్, చైల్డ్ అదే రూమ్లో వాళ్ళు నివసించడం, ఇవన్నీ కూడా చైల్డ్ మీద చాలా ప్రభావం అనేది చూపిస్తున్నాయి. పిల్లలు కూడా చాలా స్మార్ట్ ఉన్నారు. వాళ్ళ ఎదుగుదలలో వాళ్ళు టీనేజ్లోకి, అడాల్సెంట్ ఏజ్లోకి త్వరగా రావడము, తర్వాత ఈ కంట్రోల్ చేసుకునే మెకానిజం ఏదైతే ఉందో, ఎమోషన్స్ కావచ్చు, ఇవన్నీ సంబంధించినటువంటి పెద్ద డ్రాబ్యాక్ అనేది మనం కుటుంబంలో చూస్తున్నాం. సో నన్ను అడిగితే టీచర్ రెస్పాన్సిబిలిటీ కంటే ముందు పేరెంట్ రెస్పాన్సిబిలిటీ. సో చైల్డ్ ఏం చూస్తున్నాడు, ఎట్లాంటి వ్యక్తులతో కనెక్ట్ అయి ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చాలా ముఖ్యం. తల్లిదండ్రి బాధ్యత. పిల్లలు మొబైల్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఫ్రెండ్స్ ఎవరున్నారు, క్లాస్మేట్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి కూడా కొంతమంది పేరెంట్స్కి తెలియదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ మనం మాట్లాడాలి. సో తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత చాలా ఉంది ఇక్కడ. ఒక కొత్త ఫ్రెండ్ అయ్యారు అంటే ఎవరు ఆ ఫ్రెండు, తర్వాత ఒక కొత్త అసలు ఫేస్బుక్లో అసలు వీళ్ళకి ఏజ్ గ్రూప్లో లేదు, కానీ వాళ్ళు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, తర్వాత కొత్త దాంట్లో వాళ్ళు స్నాప్చాట్ ఇట్లాంటి వాటిలో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు. అండ్ ఆ ఏజ్లో ఫ్రెండ్షిప్ చేయడం బాగుంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, అరే కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది. బట్ అది ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది చూస్తే మనకి, మీరు పాక్సో అన్నారు కదా, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్లో, సో ఈ పాక్సో కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే మనకి ఇంటికి సడన్గా వస్తారు, ఎవరు అన్నోన్ పర్సన్గా వస్తారు, వచ్చేసి మాట్లాడడము, వాళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయడము, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళో మనకి తెలీదు. సో కాబట్టి ఇవన్నీ కూడా పేరెంట్స్ పర్యవేక్షణ అనేది చాలా అవసరం. అట్లాగే కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ. సో పిల్లలు స్కూల్ నుంచి ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళినప్పుడు, అట్లాగే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, ఫ్రెండ్స్ ఎవరున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, డైరెక్ట్గా స్కూల్కి వెళ్తున్నారా లేకపోతే ఏంటి అనేది. అండ్ మొబైల్ కూడా ఎవరెవరితో మాట్లాడుతున్నారు, బయట ఎట్లా ఉన్నారు, అండ్ పియర్ గ్రూప్. మనం సేఫ్టీ నెట్ అనేది ఒకటి మాట్లాడతాం పిల్లలతో మాట్లాడినప్పుడు. సో మంచి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి అనేది, అందరూ మంచి వాళ్ళే పిల్లలకి, రైట్. సో వాడు ఏం కాదురా బాగుంటుంది, కొంచెం కిక్ వస్తుంది, ఒక్కసారి స్మోక్ చెయ్యి అని చెప్పి గంజాయికి అలవాటు చేపించినప్పుడు వాడికి బెస్ట్ ఫ్రెండే అవుతాడు. కానీ మంచి చెడుకి మధ్యలో ఉన్నటువంటి ఆ థిన్ లేయర్ ఏదైతే ఉందో అది పిల్లలకి చక్కగా చెప్పాల్సింది. అంటే నన్ను అడిగితే చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది పేరెంట్ పిల్లలకి చెప్పాలి. టీనేజ్లో వచ్చే చేంజెస్ గురించి పేరెంట్ పిల్లలకి చెప్పాలి. అంటే డెవలపింగ్ కంట్రీగా మనం చెప్పుకుంటున్నాం, డెవలప్డ్ కంట్రీగా మాట్లాడుకోబోతున్నాము. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లలకి సంబంధించిన బాడీ డెవలప్మెంట్స్ గురించి కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి ఆ మానసికమైనటువంటి పరివర్తనకు సంబంధించి కానీ ఒక పేరెంట్ ఎడ్యుకేట్ చేయలేనప్పుడు ఒక గంట క్లాస్ తీసుకునే టీచర్ రోల్ ఎంతవరకు ఉంటుంది అనేది. అండ్ బయట వెళ్ళిన తర్వాత మేబీ ఇంటి నుంచి స్కూల్కి తీసుకెళ్ళి డ్రైవర్ కావచ్చు, ఆ స్కూల్లో గేట్ ఓపెన్ చేసే వాచ్మెన్ కావచ్చు, క్లాస్లో క్లాస్ తీసుకునే ఒక టీచర్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఇందులో ఒక సర్కిల్లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్లీ సర్కిల్, ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మనం చైల్డ్కి చేసినప్పుడే బెస్ట్ ఫ్యూచర్ని మనం చైల్డ్కి ఇవ్వగలుగుతాం. సో ఇక్కడ ఏ ఒక్కటి డిస్ట్రాక్ట్ అయినా కూడా మనకి ఇప్పుడు టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటున్నాము, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలో డెలివరీస్ ఇష్యూస్, తర్వాత రాంగ్ రిపోర్టింగ్. రీసెంట్గా ఒక కేసులో ఆ పాప ఎవరితోనో అఫేర్ ఉంది కానీ రాంగ్గా చెప్పింది, ఒక క్లాస్మేట్ పేరు చెప్పింది, ఏమని నన్ను ఇతనే అబ్యూస్ చేశాడని. సో రాంగ్ రిపోర్ట్ కూడా ఇట్ మ్యాటర్స్ ఏ లాట్. దీనిలో చూస్తే అబ్బాయిలకి కూడా చాలా అవేర్నెస్ అవసరం, వాళ్ళు కూడా చాలా వల్నరబుల్. మనం ప్రతి చోట అబ్బాయిల్ని
అబ్బాయిని ఒక అక్యూజ్డ్గా అంటే నేరం మోపి చూస్తాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ చూస్తే ప్రతి చట్టంలో కూడా ఒక పాక్సో చట్టంలో వాళ్ళిద్దరూ అఫేర్లో ఉన్నా కూడా అమ్మాయి ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా ఒకవేళ అమ్మాయి లేచిపోయినా ఎలోప్మెంట్ ఇష్యూ వచ్చినా కూడా పేరెంట్ ఎవరి మీద కంప్లైంట్ ఇస్తున్నాడు? అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. సో వాడి ఫ్యూచర్ ఏంటి, అబ్బాయి చదువు ఏంటి? సో అబ్బాయి లైఫ్ మొత్తం కూడా స్టాగ్నెంట్ అయిపోతుంది, ఆగిపోతుంది. కాబట్టి అబ్బాయిలకి కూడా అవగాహన చాలా అవసరం. ఏది జరిగితే కాన్సిక్వెన్స్ ఏం జరుగుతుంది. నేను అఫేర్ అని వెళ్తున్నాను, మంచి రిలేషన్షిప్ అనుకున్నాను, కానీ అది ఎక్కడి నుంచి ఎటు లీడ్ అవుతుంది అనేది తెలియదు. కాబట్టి చదువుకునే టైంలో పిల్లలు చదువుకే ఫోకస్ చేయాలి అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి షీ టీమ్స్ కావచ్చు, స్మైల్ టీమ్స్ కావచ్చు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, తర్వాత విలేజ్ లెవెల్లో అంగన్వాడీస్, ఆశాస్, ఏఎన్ఎంస్ వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, టీచర్స్ వీళ్ళందరూ చెప్తున్నారు. అండ్ మాడ్యూల్స్ కరికులం అంటే పిల్లలకి సిలబస్లో కూడా అది ఇంకార్పొరేట్ చేసి చెప్తున్నాము. సో ఫోకస్ మొత్తం స్టడీస్ మీద వాళ్ళు పెట్టగలిగినట్లయితే, కెరియర్ మీద పెట్టగలిగినట్లయితే ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటి నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. అంటే ఇప్పుడున్న పిల్లలకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి పాపం. సో వాటి నుంచి వాళ్ళు సెల్ఫ్గా బయటికి రావాల్సిందే. సో దానికి మనము పేరెంట్స్గా, ఒక ఫ్యామిలీగా, ఒక కమ్యూనిటీగా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని గట్టి ఫెన్స్, ఒక మొక్కకి మనం ఫెన్స్ ఎంత గట్టిగా వేస్తే ఎంత హెల్దీగా ఎదుగుతుందో ఆ బిడ్డల చుట్టూ కూడా సమాజంలో ఆ ఫెన్స్ మనం వేసుకొని తీసుకెళ్లాల్సిన అవసరం చాలా అవసరం, ఇప్పుడు చాలా అవసరం. అంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల మీద స్టడీ ఫోర్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఒకప్పట్లాగా పిల్లలు బయట అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవట్లేదు. అవును. ఇప్పుడు పేరెంట్స్ కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, మేనేజ్మెంట్ పిల్లలకి స్పోర్ట్స్ విషయంలో ఎంత ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది? అసలు పిల్లలకి ఫోకస్ అంతా కూడా ఎడ్యుకేషన్ మీదే పెడుతున్నారు. ముందు మనకి డ్రిల్ పీరియడ్స్ ఉండేది, వాళ్ళు ఆడుకోవడానికి బయటకు వెళ్ళారు. అన్ఫార్చునేట్లీ చాలా స్కూల్స్ చూస్తే అసలు గ్రౌండే లేని స్కూల్స్ ఉన్న పరిస్థితి ఉన్నాయి. సో చాలా వరకు గ్రౌండ్ లేని స్కూల్స్ కూడా ఉన్నాయి. బికాస్ ఆఫ్ అర్బనైజేషన్ కావచ్చు, సిటీస్లో ప్లేస్ లేకపోవచ్చు, ఇట్లా వేరే వేరే కారణాల వల్ల. కానీ పిల్లల్లో ఆడుకోవడం వల్ల సృజనాత్మకత ఎంత పెరుగుతుంది అనేది మనం ఆలోచించినప్పుడు పిల్లలకి ఆటలు కూడా అంతే ఇంపార్టెంట్. చదువుకి ఎంత ప్రయారిటీ ఇస్తామో ఆటలకి కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే మళ్ళీ ట్యూషన్స్లో వేయడం, పిల్లల్ని మళ్ళీ రుద్దడం, నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడం, ఇదే సరిపోతుంది. సో పేరెంట్స్గా అంటే ఆలోచించాల్సింది ఏంటంటే, మనము చిన్నప్పుడు మనం ఎట్లాంటి ఆటలు ఆడుకున్నాం. సమ్మర్ వచ్చింది అంటే ఎన్ని ఆటలు, అసలు చెప్పలేనన్ని ఆటలు, ఒక్క నిమిషం కూడా ఖాళీ. కానీ ఇప్పుడు పిల్లలు ఏంటి, టీవీ చూడాలి, మొబైల్ చూడాలి, లేదంటే మళ్ళీ షిఫ్టింగ్ అటు ఇటు మొబైల్ టీవీ, లేదు అని అంటే చదువుకోవడం. సో అవుట్డోర్ గేమ్స్ అనేవి పిల్లలకి లేకుండా అసలు మర్చిపోతారేమో. అట్లాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకుండా మళ్ళీ ఫ్యామిలీ అనేది ఫోకస్డ్గా సిబ్లింగ్స్, సమ్మర్లో సిబ్లింగ్స్తో కలిసి ఆడుకునే ఆటలు కావచ్చు, బయట వెళ్ళే ఆటలు కావచ్చు, అవి తగ్గిపోతున్నాయి. సో ఏమనుకుంటారు, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, సన్ స్ట్రోక్ అనేది, రెమెడీస్ తీసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు. ఇప్పుడు మనం చూస్తే మిగతా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మ్యూజిక్ రంగంలో వాళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. స్పోర్ట్స్, అసలు స్పోర్ట్స్లో అంటే ద బెస్ట్ స్పోర్ట్స్ అంటే వాళ్ళకి ఏది ఇష్టం అనేది పేరెంట్, అగైన్ నేను మళ్ళీ ఫోకస్ చేస్తున్నాను, ప్రిన్సిపల్ ఆఫ్ జేజే యాక్ట్, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ ఫోకస్డ్గా పిల్లలకి ఏమి ఇష్టం, మ్యూజిక్ ఇష్టమా, స్పోర్ట్స్ ఇష్టమా, లేదంటే ఇంకా ఆర్ట్స్ ఇష్టమా. సో అట్లా వాళ్ళని కనుక్కొని ఏ దాంట్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో పిల్లలకి చెప్పగలగాలి. ఇప్పుడు చూస్తే అన్ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ జనరేషన్లో చూస్తే ఎంత అన్ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ఛాలెంజ్ కదా. సో ఆ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉంది, ఒకే దగ్గరికి అందరినీ గొర్రెల్లాగా పంపించేస్తున్నాం. అక్కడే ఇంజనీరింగ్ చేయి, లేదంటే డాక్టర్ చేయి, లేదంటే ఈ కోర్స్ చేయి. సో స్పెసిఫిక్గా పేరెంట్ మనం రుద్దుతున్నాం. అలా కాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంది, వాళ్ళ చాయిస్ ఏముందని వాళ్ళని కనుక్కొని యూనిక్గా ఏది ఉంది, ఆపర్చునిటీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అనేది కూడా గైడ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్ది, టీచర్ది అండ్ కమ్యూనిటీది కూడా. సో అలాంటి రోల్ తీసుకున్నప్పుడు పిల్లలు డెఫినెట్గా సక్సెస్ సాధిస్తారు. అన్ఫార్చునేట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన నేబర్స్ ఎవరో మనకు తెలీదు. సో అట్లాంటి వరల్డ్లో ఉండి మనం ఇంత డ్రీమ్ చేస్తున్నాము, బట్ ప్రతి ఒక్కటి పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే నేబర్స్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, అందరూ బాగుండాలంటే ఫ్యామిలీ బాగుండాలి. ఫ్యామిలీలో ఉన్న చైల్డ్ మంచి వాల్యూస్తో పెరగాలి. రేపు వాడు గుడ్ సిటిజన్ అయితేనే కదా మిగతా వాళ్ళకి హామ్ చేయడు. ఆ కాన్సెప్ట్ మనం ఆలోచించుకోవాలి. నా చైల్డ్ బాగుంటే చాలు అన్నప్పుడు పక్క చైల్డ్ బాగుంటే నీ చైల్డ్ బాగుంటాడు. సో ఆ కాన్సెప్ట్ పేరెంట్స్ ఆలోచించి అందరికీ హెల్ప్ఫుల్గా ఉండే ఒక ఎన్విరాన్మెంట్ మనం చేసుకున్నప్పుడే దాన్నే మనం చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అంటాం.
యా, పిల్లల రక్షణ విషయంలో ముఖ్యంగా సమాజం పాత్ర ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా యువత పాత్ర ఏ విధంగా ఉండాలి, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటి బాధ్యత తీసుకోవాలి? సమాజం పాత్ర, యువత పాత్ర, మనం ఈ రెండింటి గురించి ఆలోచించినప్పుడు యువత, సో యువత అంటే ఒక పియర్ అనేది ఎటు వెళ్తే నెక్స్ట్ జనరేషన్ ఆ పిల్లలు వాళ్ళు అటు వెళ్తారు. సో యూత్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఈ పిల్లలు అంత స్ట్రాంగ్గా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. సో సాడ్ పార్ట్ ఏంటంటే దీంట్లో చూస్తే టీనేజ్లో వాళ్ళకి స్టడీస్ కానీ ఒక స్పెసిఫిక్ గోల్ లేకుండా వెళ్ళే పిల్లలు మనం ఎక్కువ చూస్తున్నాం. రోడ్ల పైన తిరగడం కావచ్చు, రాత్రిలంతా బండ్లు వేసుకుంది. ఇవాళ మార్నింగ్ న్యూస్, బాబు బైక్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. బైక్ కూడా రెంట్కి తీసుకున్నాడు. సో ఒక చైల్డ్ డెత్ అంటే ఫ్యామిలీకి కంప్లీట్ లైఫ్ టైం లాస్. సో అట్లాంటివి డెసిషన్స్ ఆ యూత్ తీసుకోవడం వల్ల అది ఎంత కాన్సిక్వెన్సెస్ ఉంటుంది ఆ కుటుంబానికి, ఆ పేరెంట్స్కి ఎంత కడుపుకోత, వాళ్ళ జీవితాంతం ఆ పెయిన్ అనేది వాళ్ళు తీసుకొని వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కదా. కాబట్టి టీనేజ్లో ఎలాగుండాలి అనేది వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇట్లాంటి ఎడిక్షన్స్, తర్వాత ఈ మొబైల్ ఎడిక్షన్స్, గేమ్స్, తర్వాత ఎక్కువ టైం స్క్రీన్ టైం వాళ్ళు స్పెండ్ చేయడము, పేరెంట్స్ చెప్పినా వినకపోవడము. సో పేరెంట్ ఎందుకు చెప్తున్నారు అన్నది కూడా యువత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పేరెంట్ కూడా చైల్డ్కి రాంగ్ సైడ్ లీడ్ చేయడం. సో వాళ్ళు వద్దు అని చెప్పారంటే అదేదో బ్యాడ్ అన్నట్టుగా వాళ్ళు తీసుకోవాలి పాజిటివ్గా. అలా తీసుకున్నప్పుడే బాగుంటుంది. సో అట్లాగా యువత అనేది ఫోకస్డ్గా వాళ్ళ కెరియర్ ఫోకస్డ్గా ముందుకెళ్ళాలి. వాళ్ళకి నచ్చిన దాంట్లో ముందుకెళ్ళడానికి గైడెన్స్ తీసుకోవాలి. ఆ గైడెన్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అన్నది సోర్సెస్ వాళ్ళు కనుక్కొని ముందుకెళ్తే బాగుంటుంది. అండ్ టీచర్ రోల్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మొదట చెప్పాను, మా ఫాదర్ కూడా టీచర్. అండ్ ఆ పియర్ గ్రూప్, మా నాన్నగారితో ఉన్న పియర్ గ్రూప్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గుడ్ గైడింగ్ ఫోర్స్ టు మీ. ఈ కోర్స్ చేస్తే నువ్వు ఇక్కడ వెళ్తావు, ఈ కోర్స్ చేస్తే ఇది అవుతావు, నెక్స్ట్ ఏంటి అనేది క్లియర్గా వాళ్ళు చెప్పి గైడ్ చేసి మనని సొసైటీలో వదిలిపెట్టారు. సో అట్లాగే ఇప్పుడున్న టీచర్స్ కూడా పేరెంట్కి కావచ్చు, తర్వాత స్టూడెంట్స్కి కావచ్చు, ఆపర్చునిటీస్ ఎక్కడ బాగున్నాయి అన్న అప్డేటెడ్ నాలెడ్జ్ వాళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇవ్వగలిగినట్లయితే అది మనం కొంచెం అంటే పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ కమ్యూనిటీ, సో కమ్యూనిటీ రోల్లో మనం ఇప్పుడు అన్ని రకాలుగా చూడాలి, చాలా వ్యాస్ట్. సో కమ్యూనిటీ అంటే ఒక విలేజ్ కావచ్చు, కమ్యూనిటీ అంటే ఒక క్యాస్ట్ కావచ్చు, కమ్యూనిటీ అంటే ఒక రిలీజియన్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా చైల్డ్ గ్రోత్కి ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక చైల్డ్ ఒక ప్రాబ్లంలో ఉంది అంటే ఎంతవరకు ముందుకెళ్ళి ఆ కమ్యూనిటీ హెల్ప్ చేస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక చైల్డ్ మ్యారేజ్ ఎగ్జాంపులే తీసుకుందాం. సో మనము దీంట్లో ఫెయిత్ బేస్డ్ లీడర్స్ అంటాం వీళ్ళని. సో వీళ్ళది చాలా ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే ఒక చైల్డ్ 18 years రాకముందే పెళ్లి జరిగిందంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఒక హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తే పూజారి ఉంటారు, ఒక క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేస్తే ఫాదర్స్ పాస్టర్స్ ఉంటారు, సో ముస్లిం సంప్రదాయం ప్రకారం చేస్తే కాజీ వీళ్ళంతా ఉంటారు. సో వీళ్ళ రోల్ ఏంటి, అసలు 18 years అమ్మాయికి నిండలేనప్పుడు ఎందుకు పెళ్లి చేయాలి అన్నది క్వశ్చన్ చేయాలి. అండ్ 18 years అవ్వకముందే పెళ్లి చేయడం వల్ల కాన్సిక్వెన్సెస్ చెప్పగలగాలి, అవేర్నెస్ వాళ్ళకు ఉండాలి. ఆ అవేర్నెస్ ఉన్నప్పుడే వాళ్ళు ఆపగలుగుతారు. అండ్ యాజ్ పర్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ మనం చూస్తే వాళ్ళు కూడా ఏమంటారు పెళ్లి పర్ఫామ్ చేసేస్తే వాళ్ళు అది కూడా అఫెన్స్ వాళ్ళ మీద కూడా వెళ్తుంది. కానీ ఈ అవేర్నెస్ లేదు వాళ్ళకి. సో సమాజంగా ప్రతి ఒక్క విషయంలో ప్రొసీజర్స్ అవగాహన అవసరం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం. సో ఆ అవగాహన వాళ్ళు పొందుకున్నప్పుడు ఇవన్నీ ఆపగలుగుతారు, చెప్పగలుగుతారు. మీ పిల్లలకి 18 సంవత్సరాల లోపు పెళ్లి చేయకండి, అబ్బాయిలకైతే 21, అమ్మాయిలకైతే 18 సంవత్సరాలు. సో ఈ ఏజ్లో మీరు పెళ్లి చేయొద్దు అని చెప్పడం. తర్వాత ఇంకా మనము చైల్డ్ లేబర్, సో పిల్లల్ని పనిలో పెట్టేస్తారు పేరెంట్స్. ఇప్పుడు హాలిడేస్ వచ్చింది కదా సరే ఎల్లు నువ్వు అని చెప్పి. సో ఒకవేళ పనిలో పెట్టారనుకోండి, ఇన్ఫార్మ్ చేయడం. సో సమాజం బాధ్యతగా ఇన్ఫార్మ్ చేయడం, పని చేయించొద్దు పిల్లలతో, పిల్లలు స్కూల్లో ఉండాలి, వాళ్ళ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీద ఉండాలి అనేది చెప్పాల్సిన బాధ్యత కూడా ఎవరికి రిపోర్ట్ చేయాలి? లోకల్లో పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఉంటారు, అండ్ టీచర్స్ కూడా ఉంటారు. సో ఒక్కసారి మనం ఏమవుతుందిలే 2 నెలలే కదా ఫ్యామిలీకి హెల్ప్ అవుతాడు, లాస్ ఎందుకు ఉన్నాయి? సో చైల్డ్ స్కూల్కి వెళ్ళాలి, ఈ కనెక్టింగ్గా వాళ్ళ ఎడ్యుకేషన్ ఫోకస్డ్గా మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న కన్సర్న్తో ఉన్నాయి. కాబట్టి అది తప్పు, పనిలో పెట్టడం అనేది తప్పు. అది కమ్యూనిటీ కానీ క్యాస్ట్ బేస్డ్ లీడర్స్ కానీ వాళ్ళు కూడా గుర్తించి
అది ఆపాలి, పేరెంట్స్కి చెప్పాలి, చదివిపించండి, చైల్డ్కి చదువు ఇంపార్టెంట్ అనేది వాళ్ళు చెప్పి డెఫినెట్గా వింటారు. క్యాస్ట్ బేస్డ్ లీడర్స్ చెప్తే తప్పకుండా వింటారు. ఇక్కడ ప్రధాన పాత్ర మన రాష్ట్రం కావచ్చు, మన దేశం కావచ్చు చూస్తే క్యాస్ట్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో క్యాస్ట్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కుటుంబాన్ని. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాటిలలో కొన్నిసార్లు మనము హైకోర్టు డైరెక్షన్స్ చూస్తాం కదా, పెళ్ళిళ్ళు కూడా చేశారు, అబ్యూస్ చేసిన అతనికి ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా చేశారు. సో క్యాస్ట్ అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి క్యాస్ట్ బేస్డ్ ఈ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకి పిల్లల చట్టాల మీద అవగాహన చాలా అవసరం. పెళ్ళిళ్ళ వయసు కావచ్చు, చైల్డ్ లేబర్గా పనిచేసి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ కావచ్చు, ట్రాఫికింగ్ కావచ్చు, గంజాయి కావచ్చు. సో వీటన్నిటి మీద కూడా వాళ్ళకి చాలా అవగాహన అవసరం. అప్పుడు వాళ్ళ క్యాస్ట్లో ఉన్న పిల్లల్ని చక్కగా వాళ్ళు మంచి ప్రొడక్టివ్ సిటిజన్స్గా స్టేట్కి ఇవ్వడానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో ప్రొసీజరల్ నాలెడ్జ్ నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నా. రిపోర్టింగ్ పెరగాలి అంటే ప్రొసీజరల్ నాలెడ్జ్ చాలా అవసరం. అది కుటుంబంలో తల్లిదండ్రులు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అండ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు. సో వీళ్ళకి ఎవరైతే ఆ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా నాలెడ్జ్, ప్రొసీజరల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. అది తెలుసుకున్న రోజు డెఫినెట్గా యువత బాగుపడుతుంది, కుటుంబాలు కూడా బాగుపడతాయి. ఇప్పుడు మనం కొన్ని కేసెస్లలో ఇఫ్ ఒక అమ్మాయి అత్యాచారానికి గురైనా లేదా హింసకి గురైనా కూడా పేరెంట్స్ చాలా సైలెంట్గా వాళ్ళని ఇంట్లోనే పెట్టేసి ఎవరికి చెప్పకుండా ఎంత వీలైతే అంత తొందరగా పెళ్లి చేసేద్దామన్న ఆలోచనలో ఉంటారు. పిల్లల మానసిక ఆరోగ్యం కన్నా ఎక్కువగా వాళ్ళు సమాజంలో వాళ్ళకి దొరికే ఆ పరువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? వెరీ ట్రూ. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక పాప చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురైంది అనేది కుటుంబంలో తెలిసినప్పుడు ఆ పానిక్ కండిషన్ కుటుంబం అంతా వ్యాపిస్తుంది. ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలన్న ట్రోమాలో ఫ్యామిలీ వాళ్ళు డేస్, మంత్స్, ఇయర్స్ కూడా స్పెండ్ చేసిన సిచ్యువేషన్స్లో చాలా ఫ్యామిలీస్ నేను చూశాను పర్సనల్గా. సో ఇట్లాంటి పరిస్థితిలో ఏ పేరెంట్ కూడా ముందుకు రావట్లేదు, ఎక్కడికి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు అని అంటే ఒక పోలీస్కి సంబంధించినటువంటి ఒక వెహికల్ వాళ్ళ ఇంటి ముందు ఆగడం కూడా స్టిగ్మా లాగా చూసే విలేజెస్ ఇంకా మనకి విలేజర్స్ కావచ్చు, గ్రామాలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి విషయాల గురించి చట్టాలు ఎంత క్లియర్గా ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు ఎన్నో జడ్జిమెంట్స్ చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ మీద ఇచ్చినప్పటికీ కూడా ఇంకా స్టిల్ స్టిగ్మా అనేది విలేజెస్లో ఉంది. మా పాప మీద అబ్యూస్ జరిగింది అని అంటే మొదటి కారణం ఏంటంటే అండి, నెక్స్ట్ పెళ్లి మీద ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ సంబంధాలు దొరకవు, మా పాపకి పెళ్లి జరగకపోవచ్చు. సో మా కుటుంబం పరువు బజార్లో పడింది. ఇట్లాంటివి ఇంకా పేరెంట్స్ ఆలోచిస్తున్నాం పేరెంట్గా. సో ఇవన్నిటి నుంచి బయటికి రావడానికి మనకి కొత్త ప్రొసీజర్స్, SOPs అంటాం కదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఈ డిపార్ట్మెంట్ రోల్. ఈ పాక్సో యాక్ట్లో కేసు ఒకవేళ రిజిస్టర్ అవుతే ఆ చైల్డ్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి ఫ్రెండ్లీ వేలో అనేది ప్రొసీజర్స్ మీద చాలా మ్యాసివ్ ట్రైనింగ్స్ అవుతాయి. అంగన్వాడీస్కి కావచ్చు, అంగన్వాడీస్లో వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు, టీచర్స్కి కావచ్చు, పోలీస్ అఫీషియల్స్. మనకి చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్ అనేది ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంటారు. సో వాళ్ళ బాధ్యత ఫ్రెండ్లీ ప్రొసీజర్స్లో ఈ పిల్లలకి కావాల్సినటువంటి లీగల్ ప్రొసీజర్ జరిగించడం, అట్లాగే లీగల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం. సో ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా సమాజంలో అండ్ క్యాస్ట్ చూసుకుంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు అవసరం లేదు, మేము ఉన్నాం కదా, మేము మాట్లాడతాం. సో అట్లాంటివన్నిటిని కూడా మనం వీ షుడ్ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్, వీ షుడ్ బిలీవ్ ఇన్ సిస్టమ్. సో పోలీస్ దగ్గరికి వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేయాలి, గోప్యంగా ఉంచబడుతుంది. కాన్ఫిడెన్షియాలిటీ గురించి ఇంకొక ముఖ్యమైన మాట, ఎవరైతే ఈ ఆఫీసర్స్ కాన్ఫిడెన్షియాలిటీ ఒకవేళ బ్రేక్ చేస్తే వాళ్ళ మీద కూడా ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి చట్టాల ప్రకారంగా, రీసెంట్గా అమెండ్ అయిన యాక్ట్స్ ప్రకారంగా వాళ్ళ మీద కూడా శిక్ష పడుతుంది, వాళ్ళని కూడా నేరస్తులుగా పరిగణించబడతారు. కాబట్టి రిపోర్ట్ చేయడానికి భయపడకూడదు. సమాజంలో ఏ సమస్య వచ్చినా పిల్లలకు సంబంధించి, ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి ఏదైనా అబ్యూస్ లాంటివి జరిగినట్లయితే రిపోర్ట్ చేయడానికి అస్సలు భయపడకూడదు. 1099 హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది కదా, పిల్లలకి కూడా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో చెప్తుంటారు. సో అక్కడ రిపోర్ట్ చేసింది కంప్లీట్గా గోప్యతతో ఉంచబడుతుంది, ఎక్కడ కూడా సీక్రెట్ అనేది బయటికి రాదు. సో అట్లా ఆ నమ్మకం పేరెంట్స్కి వచ్చిన రోజు డెఫినెట్గా. అండ్ ఎందుకు కేసు చేయాలి, కేసు జరిగితే ఆ ప్రొసీజర్లో వాళ్ళకి పాపకి ట్రీట్మెంట్,
మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రాపర్ ట్రీట్మెంట్ అందుతుంది, అంతేకాకుండా సరైన న్యాయం జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ దుబాయ్ లాంటి కంట్రీలో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు సిగ్నల్ దాటుతారా ఊరికే, ఎందుకంటే స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి అక్కడ. ఆ లాకి వాళ్ళు భయపడతారు. సో లాకి భయపడే సిచ్యువేషన్ మన వీళ్ళలో వచ్చినట్టయితే అట్లాంటి నేరాలు చేయరు. కాబట్టి కంపల్సరీగా రిపోర్ట్ చేయాలి. చట్టాలు న్యాయాలు ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వాలి అనేది మొదటి దశ, రిపోర్టింగ్ చేయడం అనేది. సో ఆ రిపోర్టింగ్ వరకు వాళ్ళకి నమ్మకం రావాలి అంటే ఇక్కడున్న ప్రతి ఒక్క సిస్టమ్ మీద వాళ్ళకి నమ్మకం రావాలి. దానికి సంబంధించి మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కమిషన్ నుంచి చేస్తున్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నారు, ఎడ్యుకేషన్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, అన్ని డిపార్ట్మెంట్స్ పూర్తి స్థాయి క్యాంపెయిన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది గ్రామ స్థాయి వరకు చేయడం అనేది జరుగుతుంది. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం, సమ్మర్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకని సమ్మర్లోనే ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతాయి? వాటిని అరికట్టడం ఎలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటిని మనం ఆపగలుగుతాం? సమ్మర్లో బాల్య వివాహాలు అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు స్కూల్ అయిపోతుంది. స్కూల్ అయిపోగానే పిల్లలు ఖాళీ ఉంటారు, మొబైల్స్ ఉంటాయి చేతిలో. సో పేరెంట్స్కి తెలుస్తుంది ఏమని, ఏదో అఫేర్ ఉంది అమ్మాయికి అని. సో మళ్ళీ ఇక్కడ అదే ఇంపార్టెంట్, గౌరవం, విలువలు, కుటుంబ గౌరవం కాపాడాలి, ఇవన్నీ కరెక్ట్ కాదు అనేది. సో అట్లాగా బైఫోర్స్గా చేసే మ్యారేజెస్ ఉంటాయి. తర్వాత ఈ పీరియడ్ ఏదైతే ఉంది హాలిడే పీరియడ్, సో ఆ హాలిడే పీరియడ్లో పిల్లలు ఒక ఒకేషనల్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్కి ఫోకస్ చేయకుండా అఫేర్స్ అని, తర్వాత ఎలోప్మెంట్స్ అనేవి ఇట్లాంటివి దారికి తీస్తున్నాయి కాన్సిక్వెన్సెస్. సో ఈ ఛాలెంజెస్ అనేది డెఫినెట్గా ఉన్నాయి, నేను లేవు కంప్లీట్గా అని చెప్పట్లేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉండడం వల్ల పేరెంట్స్ ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేయడం. ఇంకొకటి ఏంటంటే పేరెంట్ మ్యారేజ్ చేస్తున్నారన్న విషయం కూడా ఎవరైతే ఇప్పుడు లవ్లో ఉంటారో ఆ అబ్బాయి కాల్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది ఒక్కొక్కసారి కేసెస్లో ముందు చూసినప్పుడు. సో ఇట్లా పెళ్లి జరుగుతుంది, అమ్మాయికి అమ్మాయి 18 years లేదు అనేది రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమ్మాయికి సంబంధించిన ఫియాన్సే ఉంటారు. సో అట్లాంటి కేసెస్ కూడా బయటకు వస్తున్నాయి. కానీ సో పెళ్ళిళ్ళు ఎందుకు జరుగుతున్నాయి సమ్మర్లో 18 years లోపు ఉన్నా కూడా అంటే నెంబర్ 1 ఈ డౌరీ సిస్టమ్. సో ఎక్కువ చదివితే ఎక్కువ కట్నం ఇవ్వాలి, అది ఎక్కువ భారం తండ్రికి, పని భారం. సో అది ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు. రెండవది ఎవరితోనైనా అఫేర్ ఉంది అని డౌట్ పడ్డా కానీ, మీకు అక్కడ ఒక చిన్న ఒక ఇన్ఫర్మేషన్, ఒక కేస్ స్టడీ చెప్తాను. ఒక పాప 8th classలో ఉంది. సో ఆ పాపకి ఒక అబ్బాయి ఇష్టమైందని లవ్ లెటర్ రాశాడు. సో ఆ లెటర్ ఇంట్లో వాళ్ళ అమ్మకి చూపించింది. షీ డిడ్ గుడ్, మంచి చేసింది అమ్మాయి, నాకు ఇట్లా చెప్పారు అని. అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు, అమ్మాయి చెప్పింది. సో అమ్మాయి చదువు ఆపేశారు పేరెంట్స్, చెప్పినందుకు ఆపేసి పెళ్లి చేసేసారు. ఒక అబ్బాయి లవ్ లెటర్ ఇవ్వడం అమ్మాయి తప్పు ఎందుకు అవుతుంది కదా. సో పేరెంట్ మారాలి, చాలా మారాలి. ఎంత మారాలి అంటే ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ నుంచి పాపకి ప్రొటెక్ట్ చేసుకుంటూ మంచి చదువు ఇవ్వడానికి మోరల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ, కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ, ఇట్లాంటి వరల్డ్లో ఎట్లా బతకాలో చెప్పుకుంటూ చైల్డ్ని తీసుకెళ్ళాలి. కానీ ఆ అమ్మాయిని ఆపేశారు. ఇప్పుడు ఆ పాప పెళ్ళైపోయింది, పెళ్ళైపోయి ఐ డోంట్ నో ఇప్పుడు వేర్ షీజ్ అనేది తెలియదు కానీ, సో 8th classలోనే పెళ్ళి పర్ఫామ్ చేసి పంపించేశారు. సో ఇంకొకటి మనకి ఈజీ, ఇక్కడ ఏదైనా జరిగిందంటే ఆంధ్ర పంపిస్తారు, ఆంధ్రాలో ఏదైనా జరిగిందంటే యాదగిరిగుట్ట వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు పర్ఫామ్ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మేజర్గా పేరెంట్ రోల్ చాలా క్రూషియల్. పేరెంట్కి చాలా అవేర్నెస్ కావాలి పిల్లల్ని పెంచడంలో, ఎస్పెషల్లీ టీనేజ్. సమ్మర్ వస్తుంది, కొంతమంది అవుట్డోర్ గేమ్స్ ప్రిఫర్ చేస్తారు, ముఖ్యంగా స్విమ్మింగ్. విలేజెస్లో అయితే బావులలో, చెరువులలో నేర్చుకుంటారు, సిటీస్లలో అయితే స్విమ్మింగ్ పూల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అది స్విమ్మింగ్ విషయంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ విషయంలో పేరెంట్స్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనము వెరీ ట్రూ. ఇప్పుడు సమ్మర్ వచ్చింది అంటే స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్తారు ఊళ్ళల్లో, బావుల్లోకి, తర్వాత చెరువుల్లో స్విమ్మింగ్ నేర్చుకుంటారు. మనం పేపర్ తీస్తే భయం వేస్తుంది సమ్మర్లో, గుంటల్లో పడి ఇరుక్కుపోయి చనిపోయాడు, స్విమ్మింగ్ పూల్లో చనిపోయారు పిల్లలు అనేసి అని. సో పేరెంట్గా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి నేర్పించేటప్పుడు పర్యవేక్షణ, వాళ్ళ దృష్టి ఉందా, వాళ్ళు కానీ ఎల్డర్స్ విలేజ్లో, గ్రామంలో పెద్దలు కావచ్చు, ఎవరైనా కంపెనీ ఉన్నారా ప్రాపర్గా అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఇంకొకటి పేరెంట్ చైల్డ్కి ఎక్కడ వెళ్తున్నాడో చెప్పి, అక్కడ వెళ్తున్నారంటే దే విల్ అరేంజ్ సమ్
ఎవరో ఒకరిని అరేంజ్ చేసుకుంటారు కాబట్టి సో అది చాలా ఇంపార్టెంట్. చెరువులు అసలు అవి కరెక్ట్ ప్లేసెస్, స్విమ్ చేయడానికి కరెక్ట్ ప్లేసెస్ కాదా అనేది కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ. అగైన్ కమ్యూనిటీ బాధ్యత విలేజెస్లో అయితే. ఇక్కడ మనకి ఇప్పుడు అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి కదా, స్విమ్మింగ్ పూల్స్ వాళ్ళకి అందులోనే ఉన్నాయి. సో దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్ అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసుకుంటారు కదా గేటెడ్ కమ్యూనిటీలో, వాళ్ళు చూసుకోవాలి. సీసీకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కదా లైఫ్ అనేది. సో చాలా అప్రమత్తంగా ఉండడం, సెక్యూరిటీ ఫుల్గా పెట్టడము, ఏ టైంలో వెళ్ళాలి అనేది అది ప్రాపర్ ప్లాన్ చేసి పెట్టడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ స్విమ్మింగ్ ఒకటి, తర్వాత నెక్స్ట్ ఈ బైక్ రైడింగ్ అని వెళ్ళిపోయి యాక్సిడెంట్స్ అవుతాయి, అది ఒకటి. ఇంకొకటి సన్ స్ట్రోక్, ఇప్పుడు సమ్మర్లో బయటకు వెళ్ళి సన్ స్ట్రోక్స్, కాబట్టి దానికి సంబంధించి కూడా పేరెంట్ వాటర్ కావచ్చు, లిక్విడ్స్ ఇవ్వడం కావచ్చు, ఫుడ్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఇంట్లో ఉన్నారు అంటే ఫుల్ ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా పెంచే విధమైనటువంటి ఫుడ్ని పేరెంట్స్ ఇచ్చినట్లయితే ఈ ఒబిసిటీ ఇష్యూస్ కూడా చాలా పెరుగుతున్నాయి పిల్లల్లో. సో ఈ సమ్మర్లో పిల్లలు వెయిట్ గెయిన్ అయిపోయి ఇంట్లోనే ఉంటారు కాబట్టి సో ఆకలి వాళ్ళకి తెలియకుండా తింటూనే ఉంటారు. ఇవన్నీ కూడా షుగర్స్, లిక్విడ్స్ ఎంత మనకి ఇప్పుడు రీసెంట్గా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, షుగర్ బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అని. సో షుగర్ బోర్డ్ అంటే ఏది తీసుకుంటే ఎంత కంటెంట్ షుగర్ ఉంటుంది అనేది చైల్డ్కి తెలియాలి. సో వాళ్ళు నోట్లో పెట్టుకునే ముందు దాంట్లో ఎంత షుగర్ కంటెంట్ ఉందనేది తెలియాలి. అవేర్నెస్ వాళ్ళకి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు పేరెంట్కి చెప్తారు కదా. అండ్ అన్నీ ఇప్పుడు ఈజీ అయిపోయింది, స్విగ్గీ అవన్నీ ఇప్పుడు మన మెట్రోపాలిటన్ సిటీస్లో వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుకోవడం, ఏది కావాలంటే అది క్విక్గా తెచ్చుకొని తిన్నాం. సో ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ తినడం సేఫ్ ఫుడ్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. జనరేషన్ మారిపోయింది. ఇప్పుడున్న స్కూల్ డేస్లలో మనం చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలు స్కూల్లో ప్రెగ్నెంట్ అవ్వటం, స్కూల్లోనే డెలివరీ అవ్వటం, ఇలాంటి కొన్ని కేసెస్ చూస్తున్నాం. మరి ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ విషయంలో అసలు ఎవరిది తప్పు ఉందంటారు? సో తప్పు గురించి స్టేట్మెంట్ నేను ఇవ్వలేను. బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు టీనేజ్లో అడాల్సెంట్ ఏజ్ కదా, అది హార్మోనల్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఈ హార్మోనల్ డిఫరెన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళ ఎమోషన్స్ని అనేది ప్రాపర్ ట్రైన్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. కాబట్టి అది లేకపోవడం వల్ల అఫేర్స్ పెట్టుకోవడము అండ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కూడా ఆడపిల్లలకి తెలియకపోవడం అనేది బాధాకరమైన విషయం. సో ప్రెగ్నెన్సీ వచ్చింది అనే విషయం కూడా తెలియని సిచ్యువేషన్లో కొంతమంది టీనేజ్లో ఉన్న గర్ల్స్ కేసెస్ మనం చూస్తున్నాము. సో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, సో దీనికి చాలా కాన్సిక్వెన్సెస్ మనం చూస్తాము. సో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని ఫ్యామిలీకి ఎంత బర్డెన్ అది. సో అది ఒకటి. తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత అబార్షన్ సైడ్ వెళ్ళిన పాప హెల్త్ ఎంత డ్యామేజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. అడల్ట్స్ గర్ల్స్కి అవగాహన తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. స్కూల్లో చెప్తున్నప్పటికీ కూడా ఇంట్లో మదర్ రోల్ కావచ్చు, ఫాదర్ రోల్ కావచ్చు, అది చాలా ఇంపార్టెంట్. బాడీ గ్రోత్ ఏంటి, అడల్ట్స్లో హార్మోనల్ చేంజెస్ వస్తే ఏం జరుగుతుంది, అమ్మాయిల్లో ఏం జరుగుతుంది, అబ్బాయిల్లో ఏం జరుగుతుంది అనేది ఇంటి నుంచే చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ కన్సీవ్ అయితే ఏంటి, బిఫోర్ మ్యారేజ్ కన్సీవ్ అవుతే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ప్రతి చైల్డ్కి తెలియాలి. అంతేకాకుండా ఫ్రెండ్ సర్కిల్లో పియర్ గ్రూప్ ఉంటుంది కదా, ఆడపిల్లలు ఒక 6th 7th క్లాస్ 8th క్లాస్ ఆ ఏజ్ నుంచి మనం ఇవన్నీ వింటున్నాం కాబట్టి వాళ్ళకి చెప్పుకోవడం, ఇది రాంగ్, ఇది తప్పు, ఇది మనం ఫ్యూచర్ మనం కెరియర్ ఫోకస్ చేసుకుని మనం ముందుకెళ్ళాలి అనేది. సో ఒక కన్సీవ్ అయ్యింది అంటే, ఒక అబార్షన్ అయ్యిందంటే ఇట్స్ లైక్ డెలివరీ, అంత హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ డెలివరీస్ తర్వాత థ్రోన్ అవే బేబీస్, సో పిల్లల్ని వదిలేయడము, ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఏమంటారు, కంపాషన్ కావచ్చు, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే హార్ట్కి తీసుకోలేనటువంటి పెయిన్ ఇది ఎవరికైనా కానీ. ఒక చైల్డ్ పడిపోయి ఉన్నారు రోడ్డు పైన అంటే అది ఎంత పెయిన్. కాబట్టి ఒక మదర్ అనే వాల్యూ, ఒక వాళ్ళ మదర్ తను ఎలా పెంచింది అనేది చూసినప్పుడు, సో నా చైల్డ్కి ఫ్యూచర్లో పుట్టబోయే నేను నా చైల్డ్కి మంచి వాల్యూస్తో కూడిన లైఫ్ ఇస్తాను అని ప్రతి ఒక్క అడల్ట్స్ అండ్ గర్ల్ నిర్ణయించుకోవాలి. అప్పుడు ఇవి జరగవు. తన చేతిలోనే ఉంది తన లైఫ్. సో తను సే నో,
సే నో అనేది మనం ప్రిన్సిపల్ లాగా వాళ్ళకి చెప్తాము, ఇప్పుడు కాదు అనేది. సో అవి వాళ్ళకి చెప్పి ఫ్యూచర్ స్టడీస్ మీద వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేసినప్పుడు ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ నుంచి మనము పిల్లల్ని తప్పించే ఛాన్సెస్ ఉంది. స్కూల్లో కావచ్చు, అండ్ ఈవెన్ ఇప్పుడు హాస్టల్స్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కావచ్చు. అడల్ట్స్ గర్ల్స్కి హెల్త్ ట్రాకింగ్ మెకానిజం అనేది డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది రీసెంట్ సలహాలు అనేవి కొన్ని ఇవ్వడం జరిగింది. సో ట్రాకింగ్ అనేది జరగాలి పిల్లలకి, హెల్త్ ట్రాకింగ్ ఎలా ఉంది, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుందా, సో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేసి వాళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది. సో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఆ మెడికల్ క్యాంప్లో పిల్లలకి సంబంధించినటువంటి హెల్త్ అనిమియా ఉందా వాళ్ళకి, లేకపోతే అంటే అన్ని ఇంకా ఐసైట్ దగ్గర నుంచి మొదలుకొని ఇంకా మిగతావన్నీ కూడా వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ సప్లై చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఒక ట్రాకింగ్ మెకానిజంలో మనకు అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఫోకస్డ్గా చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. మనము చూస్తే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్, బాలామృతము ఇట్లాంటి అన్నీ ఉన్నాయి కాబట్టి అవిటిని వాళ్ళకి అందే విధంగా వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు, సో వీళ్ళు ఒక చైల్డ్గా ఏంటంటే ఇది ప్రెగ్నెన్సీ అనేది ఇది నాది రైట్ ఏజ్ కాదు, సో కాబట్టి నేను నాకుగా జాగ్రత్త తీసుకోవాలి అనేది తన చేతిలోనే ఉంది, అమ్మాయి చేతిలోనే ఉంది. ఇంకోటి అబ్బాయిలు కూడా ఇందాక చెప్పినట్టు భయం ఉండాలి వాళ్ళకి. ఏదైనా అయితే నేను కేసులో ఇరుక్కుంటే నా లైఫ్ పోయింది మొత్తం. ఒక పాక్సో కేసులో ఒక అబ్బాయి నేరం ఆపాదించబడిందంటే ఇంకా జైలుకి వెళ్ళాలి, స్టడీస్ అంతా పోతుంది, ఫ్యామిలీ ఎంత స్ట్రెస్, ఇవన్నీ ఆలోచించినప్పుడు అసలు లవ్ అనేది ఇష్టం, ఇష్టంకి లవ్కి ఉన్న డిఫరెన్స్ వాళ్ళు కనుక్కోవాలా. అది ఇన్ఫాక్చుయేషనా లేకపోతే రియల్ లవ్ అయితే నేను బాగా చదువుకొని సెటిల్ అయిన తర్వాత అప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అట్లాంటి ఆలోచనలో ముందుకెళ్ళాలి. అది కూడా నెంబర్ 1 పేరెంట్స్కి ఇష్టమై పేరెంట్స్కి చెప్పి పేరెంట్స్కి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుందని ప్రతి చైల్డ్ గుర్తించాలి. అప్పుడే వీటన్నిటి నుంచి బయటకు వస్తారు. పిల్లల్ని డెలివరీ చేసి థ్రోన్ అవే బేబీస్, వాళ్ళని మళ్ళీ ఇంకోటి ఇల్లీగల్ అడాప్షన్స్ కూడా పెరిగిపోతున్నాయి. సో పిల్లల్ని కనేసి ఎవరికొకరికి ఇచ్చేయడము, దానికి కూడా డిఫరెంట్ ట్రాక్ వెళ్ళిపోతుంది అనమాట. సో బతికుండి ఎవరి దగ్గర ఒక దగ్గర పెరుగుతున్నారులే పిల్లలు అన్న ఇది ఉంటున్నారు. సో థ్రోన్ అవే బేబీస్ తెలీదు ఎలా ఇదవుతున్నారు, ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి కేసెస్. సో ఇదంతా పెద్ద ప్రశ్న కాబట్టి దీనికి ఆన్సర్ టీనేజ్ పిల్లల చేతిలోనే ఉంది. సో దే షుడ్ సే నో. చైల్డ్ ప్రొటెక్షన్ విషయంలో అంటే పిల్లల సెక్యూరిటీ విషయంలో ఊరి పెద్దలే కానివ్వండి, ఇలాగే సర్పంచ్లే కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల రక్షణ విషయంలో వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంటుంది? సో ఇప్పుడు మనకి సర్పంచెస్ అంతా వచ్చారు విలేజెస్లో, ఎలక్షన్స్ తర్వాత అన్ని విలేజెస్ సర్పంచెస్తో ఉన్నారు కాబట్టి సర్పంచెస్కి మనకి ఇప్పుడు మిషన్ వాత్సల్య అనేది స్కీమ్, పిల్లలకి సంబంధించిన స్కీమ్, సెంట్రల్ స్కీమ్. సో దాంట్లో ఏంటంటే సర్పంచెస్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. సో వాళ్ళ గ్రామంలో పిల్లలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యను వాళ్ళు నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి విలేజ్ లెవెల్లో ఒకటి ప్రొటెక్షన్ కమిటీ, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అనేది ఒకటి, సిపిసిస్ అనేది కాన్స్టిట్యూట్ చేయాలి ప్రతి గ్రామంలో. సో అందులో సర్పంచ్ది మేజర్ రోల్. సో పిల్లలకి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా కావచ్చు, న్యూట్రిషన్కి రిలేటెడ్ కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్కి కావచ్చు, ప్రొటెక్షన్కి సంబంధించింది కావచ్చు, వాళ్ళ ఎంపవర్మెంట్కి సంబంధించింది కావచ్చు, ఆ గ్రామంలో ఉన్న మిగతా అందరూ అంటే మెంబర్స్ ఉంటారు కదా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో, అంగన్వాడీ వర్కర్ కావచ్చు, ఆశా కావచ్చు, టీచర్ కావచ్చు, వీళ్ళందరూ ఇంకా మిగతా వాళ్ళందరినీ మెంబర్స్గా దానిలో పెట్టడం జరిగింది అనమాట. సో అందులో వీళ్ళు కలిసి ఆ గ్రామంలో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, అందులో ఎవరు స్కూల్కి ఎంతమంది వెళ్తున్నారు, సో స్కూల్కి అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళు ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు, సో ఒకవేళ గ్రామంలో ఇంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది డ్రాప్ అవుట్ ఉన్నారు, సో వాళ్ళకి ఏం చేయాలి, ఏం కనెక్ట్ చేయాలి అనేది ఇవన్నీ కూడా వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే పిల్లలు ఓటర్ బ్యాంక్ కాదు కదా, సో ప్రయారిటీ తక్కువ ఉంటుంది, వీళ్ళు ఓట్లు వేసే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కదా. కానీ ఇప్పుడు చాలా యంగ్ అంటే చాలా యాక్టివ్ ఉన్నారు సర్పంచెస్, మా విజిట్స్లో చూసాం కదా చాలా యాక్టివ్ సర్పంచెస్. సో వీళ్ళందరూ కూడా చాలా ఫోకస్డ్గా మేడం చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది, మా పిల్లలకి దేనికి పంపిస్తే బాగుంటుంది, ఎట్లా గైడ్ చేయాలి, కెరియర్ గైడెన్స్ ఎట్లా చెప్పాలి చెప్పండి, ఇట్లాగే లవ్ అఫైర్స్ గురించి ఇట్లాంటి వాటి నుంచి ఎట్లా కాపాడాలి మేడం, తర్వాత టీచర్స్కి కూడా ఏ రకమైన మెథడాలజీ టీచ్ చేసేది చెప్తే బాగుంటుంది, మా స్కూల్లో మా విలేజ్లో ఉన్న స్కూల్స్లో పిల్లలు బాగా చదవాలి. సో దే ఆర్ వెరీ మచ్
లైక్ ఇంట్రెస్టెడ్ అబౌట్ చైల్డ్ రిలేటెడ్ అవేర్నెస్ ఇవ్వడానికి. సో అట్లాగా సర్పంచ్ మేజర్ రోల్ ఉంటుంది టు డిక్లేర్ దేర్ విలేజ్ యాజ్ చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్. మా గ్రామం పిల్లలకి చాలా స్నేహపూర్వకంగా ఉంటాము, మా పిల్లల్ని స్కూల్లోనే పెడతాము, మా పిల్లల్ని చక్కగా చదివిపిస్తాము, మా పిల్లలకి ఫర్దర్గా కూడా కావాల్సిన అసిస్టెన్స్ మేము ఇవ్వగలుగుతాము గ్రామ పెద్దలుగా, వార్డ్ మెంబర్స్గా. ఇప్పుడు స్కూల్స్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది పిల్లలకి గేమ్స్ ఆడాలి, స్పోర్ట్స్ ఉంటుంది, గ్రౌండ్ ఉండదు. సో ఇట్లాంటివన్నీ కూడా సర్పంచ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, టీచర్ ఉండరు, మ్యాథ్స్ టీచర్ లేరనుకోండి, సో స్పెషల్ ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళని పెట్టించడం కావచ్చు. సైకాలజీ రిలేటెడ్ మనం ఇందాక మెంటల్ డిప్రెషన్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం, ఒక కౌన్సిలర్, సో కౌన్సిలర్స్ని పెట్టించడం కావచ్చు. ఇన్నోవేషన్స్ అన్నీ వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి ప్రొసీజర్స్ నాలెడ్జ్ తెలియాలి. సో అది తెలుసుకున్నప్పుడు డెఫినెట్గా సక్సెస్ఫుల్గా వాళ్ళ విలేజ్ని చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్గా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇప్పుడు సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక అమ్మాయి అత్యాచారానికి గురైంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి అసలు ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎలా కంప్లైంట్ చేయాలి? సో ఇప్పుడు మనకి చూస్తే డిపార్ట్మెంట్స్ మనం ఒక్కసారి చూసినట్లయితే మనకి విమెన్ సేఫ్టీ వింగ్ అనేది మనకు ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అండర్లో. అక్కడి నుంచి మనకి భరోసా సెంటర్ అనేది బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా. సో భరోసాలో మొత్తం కాంప్రహెన్సివ్ కేర్, ప్రొటెక్షన్, లీగల్ అసిస్టెన్స్ అన్నీ ఇవ్వబడుతుంది. సో అక్కడ మనం రిపోర్ట్ ఇష్యూ జరిగినప్పుడు మొదటగా మనము అక్కడ వాళ్ళు ఇచ్చే కేర్కి వీళ్ళని అందించాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇది ఒక డిపార్ట్మెంట్ వెల్ఫేర్కి సంబంధించి. సో ఇందులో ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది ఉంటుంది. సో ఈ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫీసర్స్ రెగ్యులర్గా విలేజెస్లో ఈ బీసీపీసీస్ కాన్స్టిట్యూట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదన్నమాట. సో వీళ్ళు మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు స్కూల్స్లో, కమ్యూనిటీస్లో, కాలేజెస్లో. ఇష్యూస్ ఏదైనా జరిగితే రిపోర్ట్ చేయండి అని. సో హెల్ప్ లైన్ నెంబర్ 1098కి రిపోర్ట్ చేయాలి ఏదైనా ఇష్యూస్ జరిగితే. అంతేకాకుండా 100 పోలీస్ హెల్ప్ లైన్ ఉంది కదా. సో దీనికి సంబంధించిన స్కూల్, కాలేజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి ఈ స్మైల్ టీమ్ అంటాము, తర్వాత షీ టీమ్ అంటాము. సో వీళ్ళందరూ మ్యాసివ్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తారు. అంతేకాకుండా విలేజెస్లో మేజర్ రోల్ ప్లే చేసేది అంగన్వాడీ టీచర్ అండ్ ఆశా. సో వీళ్ళుకి కూడా రిపోర్టింగ్ టీచర్స్ అండ్ స్కూల్ టీచర్స్. సో ఇన్ఫర్మేషన్ తెలియగానే వాళ్ళైనా కానీ రిపోర్ట్ చేయాలి. అండ్ ఇంట్లో పేరెంట్స్కి తెలిసినప్పుడు కూడా పేరెంట్స్ కూడా రిపోర్ట్ చేయాలి. సో పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, SHO. సో ఇప్పుడు ఇష్యూ ఏదైనా జరిగిందంటే లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, పోలీస్ స్టేషన్లో కూడా వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఉంటారు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్గా. సో వాళ్ళకి కూడా రిపోర్ట్ చేయవచ్చు. ఎంతమందికి తెలుసు వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఆ పోలీస్ ఆఫీసర్ డిజిగ్నేటెడ్ ఫర్ చైల్డ్ ఇష్యూస్కి అనేది చాలా మందికి తెలియదు. అండ్ ఎంతమంది సర్పంచెస్కి తెలుసు ఐ డోంట్ నో. సో దే షుడ్ నో ఎవరు ఏంటి అనేది తెలియాలి, ప్రొసీజర్స్ ఏంటి అనేది తెలియాలి. గ్రామ స్థాయిలో సమస్యల్ని వాళ్ళకు వాళ్ళు పరిష్కరించే మెకానిజం గ్రామం చుట్టూ ఒక ఫెన్స్ లాగా వాళ్ళు వేసుకున్న రోజు డెఫినెట్గా గ్రామం మంచి ఫ్రెండ్లీ గ్రామంగా తయారవుతుంది. మీ ఈ లాంగ్ జర్నీలో మీ దగ్గరికి వచ్చిన కేసెస్లలో మిమ్మల్ని బాగా బాధ పెట్టిన కేసు ఏంటి? అసలు మిమ్మల్ని ప్రభావితం చేసిన కేసు ఏంటి? నేను బచ్పన్ బచావో ఆందోళన్ కమిషన్కి వచ్చే ముందు అక్కడ వర్క్ చేసినప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ జరిగింది అనేసి ఒక ట్రైబల్ బెల్ట్లో. సో ట్రైబల్ ఒక చిన్న విలేజ్లో ఇష్యూ జరిగింది అన్నప్పుడు నేను అక్కడ వెళ్ళడం జరిగింది. అండ్ నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఆ విలేజర్స్ని యాక్సెప్ట్ చేయడానికి కావచ్చు, నేను ఇంటర్వ్యూన్ అవ్వడానికి నేను వెళ్ళింది ఏంటంటే విక్టిమ్కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి అని వెళ్ళాను. నేను సహాయం చేస్తాను మీ కుటుంబానికి, లీగల్ ప్రొసీజర్స్ అన్నీ నేను చెప్పి ఆ చైల్డ్కి న్యాయం జరిగేటట్టు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి వెళ్ళడం జరిగింది. నాకు దగ్గరగా ఇట్ టుక్ ఒక 3 months ఆ ఫ్యామిలీకి రీచ్ అవ్వడానికి, ఆ ఫ్యామిలీతో మాట్లాడడానికి, ఆ ఫ్యామిలీని కౌన్సిల్ చేయడానికి 3 months టైం పట్టింది. బట్ స్టిల్ వాళ్ళకి ఒకటే భయం, ఫోబియా, అమ్మో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అంటే మేము ఒప్పుకోము అని. సో కాన్సిక్వెన్సెస్ అన్నీ వాళ్ళు చెప్పిన తర్వాత మెరిట్స్ ఏంటి, అసలు ఒక కంప్లైంట్ ఇవ్వడం ద్వారా పాపకి ఏ విధమైనటువంటి సపోర్ట్ దొరుకుతుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, అవన్నీ సిస్టంలో ఉన్న అన్ని ఇందాక మీకు భరోసా అని చెప్పాను కదా. సో దానికి కనెక్ట్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి. బెనిఫిట్స్ నాట్ ఇన్ ఫైనాన్షియల్ బెనిఫిట్, మోరల్ సపోర్ట్ కావచ్చు, సపోర్ట్ వాళ్ళ సిస్టమ్
నుండి వచ్చే సపోర్ట్ కావచ్చు, ప్రొటెక్షన్ కావచ్చు, అవన్నిటి గురించి చెప్పడం జరిగింది. సో తర్వాత ఫైనల్గా ఒక 2.5 months తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్దాము అని చెప్పేసి అని. మళ్ళీ క్యాస్ట్ ప్రెషర్ ఎక్కువైపోయింది, వాళ్ళు వెలివేస్తాము మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే అని. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు నన్ను ఇంకా రావద్దని చెప్పారు. మీరు రావద్దమ్మా, మేము కంప్లైంట్ ఇవ్వం, మేము దయచేసి మీరు వెళ్ళండి, ఇది మా ఊరికి సంబంధించిన సమస్య అని చెప్పేసి. సో అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నాకు. అంటే అంత దూరం ట్రావెల్ చేయడము, అక్కడ మాట్లాడడం, కాన్ఫిడెన్షియాలిటీ, సో ఇవన్నీ కూడా బ్రేక్ అవ్వకుండా అంతా సపోర్ట్ చేసి, ఆ స్ట్రెస్, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రెస్, వాళ్ళ మదర్ స్ట్రెస్ అయితే దారుణం. ఇంకా అంటే వాళ్ళు ఇంకేంటంటే పాప ఏంది, రేపు ఫ్యూచర్, పెళ్ళేంటి, ఇవన్నీ కూడా అంత బాధ. అమ్మాయికి కూడా అసలు ఇష్టం లేదు పాప మంచి చదువుకోవాలి అని. సో ఫైనల్గా ఈ క్యాస్ట్ వాళ్ళంతా వాళ్ళ ఫాదర్ని ప్రెజర్ చేసి ఆ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. సో ఇది చాలా అంటే ఎమోషనల్గా కూడా ఒక్కొక్కసారి వాట్ వీఆర్, ఇంకా ఇప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నామా అని అనిపిస్తుంది. బట్ స్టిల్ నేను అంటాను, మదర్ ఫాదర్ రోల్ చాలా ఇంపార్టెంట్. మదర్ ఫాదర్ని కన్విన్స్ చేసి ఆ పాపని కనీసం ఎక్కడైనా బయట హాస్టల్కి పంపించి ఎక్కడైనా పెట్టి ఆ పాపకి మంచి స్టడీస్ ఇస్తే, ఈ మధ్యన మంచి మూవీస్ వస్తున్నాయి, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు మంచి పొజిషన్లో వెళ్ళినవి. సో ఏంటంటే విక్టిమే మళ్ళీ రీవిక్టిమైజ్ అయిపోతున్నారు. సో ఆ సిచ్యువేషన్కి ఎవరు తీసుకెళ్తున్నారంటే మళ్ళీ మనమే తీసుకెళ్తున్నాం, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక సమాజంలో మనమే ఎంకరేజ్ చేస్తున్నాం సమాజంగా. సో దాని నుంచి బయటకు వచ్చి ఆడపిల్లకి వాల్యూస్కి విలువ ఇచ్చి, ఆడపిల్ల ఆలోచనలకు విలువ ఇచ్చి, ఆడపిల్ల భవిష్యత్తుకు విలువ ఇచ్చి, ఆడపిల్లలు ఏదైనా సాధించగలుగుతారని కుటుంబం నమ్మి, సమాజం నమ్మిన రోజే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారు. మీ ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో మీకు సంతృప్తినిచ్చిన కేసు గురించి మాతో షేర్ చేసుకోగలరా? సంతృప్తినిచ్చిన కేసు అంటే కన్విక్షన్. ఒక అంటే రెస్క్యూస్ రెగ్యులర్గా చేసేది ముందు ఉన్న ఆర్గనైజేషన్లో. సో ఒక పాప అంటే తను కంప్లైంట్ ఇవ్వలేదు, బట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ద్వారా వచ్చినప్పుడు రెస్క్యూ అంటే ఏంటంటే ఎన్జిఓ సపోర్ట్ చేస్తాయి. పోలీస్ ఒక టీం ఫామ్ అవుతారు, దాన్ని మనము స్మైల్ టీమ్ అంటాం, ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ అంటాం కదా. అట్లాంటి టైంలో టీమ్స్గా కాన్స్టిట్యూట్ అయ్యి ఆ టీం అని వెళ్ళి రెస్క్యూ చేసి పాపని తీసుకొస్తారు. సో అట్లా వెళ్ళి నైట్, లైక్ వి డిడ్ ఎ రెస్క్యూ ఇన్ నైట్ టైం. సో అట్లా వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకొచ్చిన తర్వాత మామూలుగా ఏమవుతుందంటే రెస్క్యూ అయిన తర్వాత పోలీస్ కేసు అవుతుంది, అన్నీ నార్మల్ అయిపోతుంది. కానీ ఈ విషయంలో వాళ్ళ పిల్లలు కావాల్సినటువంటి వాళ్ళ కాంపెన్సేషన్ బెనిఫిట్స్ అందాయి, ప్రాపర్ జడ్జిమెంట్ వచ్చింది. అంటే హోప్, అంటే ఇన్ని చేస్తున్నాం ఏం జరగట్లేదు, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కమ్యూనిటీలో వాళ్ళు రిపోర్టింగ్ వైపుకి మొగ్గు చూపట్లేదు, సిస్టమ్ని కానీ చట్టాలని కానీ వాళ్ళు నమ్మట్లేదు అన్న ఇట్లాంటి వాటిలలో ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కన్విక్షన్ పడ్డప్పుడు కానీ, పిల్లలకి కాంపెన్సేషన్ బెనిఫిట్స్ వాళ్ళకి అందినప్పుడు కానీ, తర్వాత ఫ్యామిలీకి కొంచెం ఎకనామిక్ రీహాబిలిటేషన్ ఏమన్నా అందినప్పుడు కానీ చాలా సంతోషం వస్తుంది. సో అట్లాంటి కేసు అనమాట ఇది. సో చైల్డ్ గాడ్ బెనిఫిట్స్, మంచి బెనిఫిట్స్ వచ్చింది. వాళ్ళు ఏమంటారు వొకేషనల్ ట్రైనింగ్స్ అవి తీసుకొని ఫర్దర్గా తన ఫ్యూచర్ కోసం ఇప్పుడు తను ముందుకు వెళ్తున్నారు. అట్లా బీబీఏలో చాలా కేసెస్ మాకు, కొంతమంది అడ్వకేట్స్ అయ్యారు, కొంతమంది ఏమంటారు మన సివిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో స్టాప్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ వచ్చి మళ్ళీ చదువుకొని మళ్ళీ, సో ఇట్లాంటి కేసెస్ చూస్తే చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. అరే వెళ్ళొచ్చు, చేయొచ్చు, మనం వర్క్కి కూడా అంటే న్యాయం అనేది ఉంది, ట్రూత్ ప్రివేల్స్ కదా. సో అట్లా అనిపిస్తుంది అన్నమాట. వెరీ నైస్. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్గా మీ బాధ్యతలు ఏంటి, మీరు చేపట్టే కార్యక్రమాలు ఏంటి? సో ఈ కమిషన్లో నేను ఒక మెంబర్ అండి. సో ఈ చైల్డ్ రైట్స్ కమిషన్, తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ అనేది ఏదైతే ఉందో దీనికి చైర్పర్సన్ శ్రీమతి సీతా దయాకర్ రెడ్డి గారు, హానరబుల్ చైర్పర్సన్. తనతో పాటు మేము మెంబర్స్ ఒక 6 members ఉన్నాము. సో ఒక మెంబర్గా నాకు అంటే ఇది కాషి జ్యుడిషియల్ బాడీ, కమిషన్ అనేది కాషి జ్యుడిషియల్ బాడీ, రివ్యూ చేయడము, డిపార్ట్మెంట్స్ని రివ్యూ చేయడము, యాక్ట్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడడము. అంతేకాకుండా మాకు కేసెస్ ఎక్కడైతే రిపోర్ట్ అయ్యి ప్రాపర్గా వాళ్ళకి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో మా వరకు వచ్చి రిపోర్ట్ చేసినవి అట్లాగా ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా కమిషన్ అంతా వీఆర్ వన్. సో అంతా కలిసి డెసిషన్ తీసుకోవడంలో కావచ్చు, తర్వాత సత్వర న్యాయం వాళ్ళకి అందించడంలో నిర్ణయం తీసుకోవడం కావచ్చు, బెంచ్ ఒకటి కండక్ట్ చేస్తాం. సో ఆ బెంచ్లో అన్ని రకాలైన కేసెస్ వస్తాయి కమిషన్కి.
టు ద చైర్పర్సన్ చైల్డ్ రైట్స్ కమిషన్ అని పెట్టి వాళ్ళు లెటర్స్ మాకు పంపిస్తారు. సో ఈ లెటర్స్లో ఏంటంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు ఒక వైఫ్ ఉంటుంది. సో ఆ వైఫ్కి పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉండరు, కానీ పిల్లలు వాళ్ళు కావాలి అంటారు. సో పేరెంటల్ కస్టడీ రిలేటెడ్ ఇష్యూస్ అట్లా వస్తాయి. సో ఒక్కసారి లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అయ్యి కోర్ట్ని అప్రోచ్ అయిన తర్వాత కమిషన్ టేకప్ చేయదు నామ్స్ యాజ్ పర్ ద నామ్స్ ప్రకారంగా. కానీ ఒకవేళ ఇష్యూస్లో ఉండి అట్లా మా దగ్గర వస్తే ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ప్రాపర్ ఆర్డర్స్ అనేది డిస్ట్రిక్ట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అని ఎవరైనా చెప్పారంటే కన్సర్న్ ఆఫీషియల్స్కి ఇన్ఫామ్ చేసేసి వాళ్ళని స్కూల్ ఎన్రోల్ చేయించడం లాంటివి అనేది చేస్తాం. అట్లాగే డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం. సో డ్రాప్ అవుట్ రేట్ ఎక్కువ ఉందనుకోండి, సో దాని రిలేటెడ్ ఏం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు, డ్రాప్ అవుట్ రేట్ని తగ్గించడానికి ఏం చేయవచ్చు కావచ్చు. ఇంకోటి ఇంకా ఇష్యూస్ చైల్డ్ మ్యారేజ్, ఇప్పుడు కమిషన్ తీసుకుంటున్న దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్. సో చైల్డ్ మ్యారేజెస్ ప్రివెంట్ చేయడానికి గ్రాస్ రూట్ వరకు ఒక మ్యాసివ్ క్యాంపెయిన్ అనేది తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే సే నో టు చైల్డ్ మ్యారేజ్ అనేది చైల్డ్ చెప్పడం కావచ్చు, అలాగే మదర్స్. సో మదర్ ఏంటంటే నా కూతురికి నేను 18 years వచ్చి 18 కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు యాక్ట్ చెప్తుంది. కానీ మేము చెప్పేది ఏంటి, మేడం ఎప్పుడు చెప్తారు 18 అంటే 18కి చేయొద్దు, 21 వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడే పెళ్లి చేయాలి అనేది. సో అట్లాగా మ్యాసివ్ క్యాంపెయిన్ అనేది ప్లాన్ చేస్తాము చైల్డ్ మ్యారేజ్ రిలేటెడ్లో. అంటే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ అవ్వాలి అంటే ఎవరి రోల్ ఏంటి, ఎంతవరకు విలేజెస్ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ చాలా ఫోకస్డ్గా ఉన్నాం. మాది ఏంటంటే అవేర్నెస్, లాస్ మీద అవేర్నెస్ అనేది మేజర్ పిల్లర్ కమిషన్ది. సో కమ్యూనిటీని సెన్సిటైజ్ చేయడానికి విల్ సెండ్ డైరెక్షన్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ద్వారా కావచ్చు, తర్వాత సర్పంచెస్కి సెన్సిటైజ్ చేయడం కావచ్చు, తర్వాత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని సెన్సిటైజ్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా వేరియస్ యాక్టివిటీస్ అనేది టేకప్ చేయడం అనేది జరుగుతుంది. సో మేజర్గా ఏంటంటే ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ ప్రివెంట్ చేయాలంటే అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఎంపవర్ అవ్వాలి. వాళ్ళు మేము బాగా చదువుకుంటామని ఎంపవర్ అవ్వాలి, లేదంటే లైఫ్లో సెట్ అవ్వడానికి ఏదో ఒక ఉపాధి వాళ్ళు చూసుకుంటాము అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి. సో ఆ రకమైనటువంటి సూచనలు, ఆ రకమైనటువంటి గైడ్ లైన్స్ అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్స్. సో ఇప్పుడు ఈ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వస్తారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వస్తారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వస్తారు, హెల్త్ వస్తారు, ఎడ్యుకేషన్ వస్తారు. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసి ఆ అన్ని డిపార్ట్మెంట్స్ అనుసంధానంలో ఈ బాల్య వివాహాలను నిర్మూలించే కార్యక్రమంలో కమిషన్ అనేది ముందుకెళ్తుంది. ఇది ఒక చైల్డ్ మ్యారేజెస్ ఎగ్జాంపుల్. అట్లా చైల్డ్ లేబర్, అట్లాగే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, మిగతా ఇష్యూస్ కూడా. సైబర్ బుల్లింగ్, అలాగే ఆన్లైన్ ప్రమాదాల నుంచి పిల్లల్ని మనం ఎలా కాపాడాలి, అలాగే ముఖ్యంగా సోషల్ మీడియా రీల్సే కానివ్వండి, సినిమాలే కానివ్వండి, పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపెడతాయి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. సో సమస్య రాకముందే పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సమస్య జరిగిన తర్వాత, ఇష్యూ అయిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు చూసినట్లయితే సోషల్ మీడియాలో పిల్లలు ఎవరో అన్నోన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని, వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకొని, వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్ళడం కావచ్చు. మొబైల్లో కూడా ఇప్పుడు మనం చూస్తే డార్క్ వెబ్ అనేది, వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ లేదు పిల్లల్లో, ఎస్పెషల్లీ టీనేజ్లో. కాబట్టి పిల్లలకి అవేర్నెస్ తీసుకురావాలి. గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు సమస్య వస్తే ఎవరికి రిపోర్ట్ చేయాలి అని. ఇప్పుడు సైబర్ సెల్ నుంచి చాలా ఇనిషియేటివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజెస్లో, స్కూల్స్లో, కమ్యూనిటీస్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా చాలా ఇస్తున్నారు. ట్రైనింగ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి అసలు జరగకుండా ఉండడం బెటర్. అన్నోన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే అవసరం ఏముంది. కాబట్టి పిల్లలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీడియా ప్రతినిధులకి, మీడియా ఫ్రెండ్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీడియా ఫ్రెండ్స్కి జేజే యాక్ట్ ప్రకారం మనం చూసినట్లయితే మీడియాకి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. సో బేసిక్గా ఏంటంటే పిల్లలు మన పిల్లలు కదా, మీడియాకైనా ఎవరికైనా, మాకైనా ఎవరికైనా దర్ ఆర్ కిడ్స్. కాబట్టి మనం ఇప్పుడు ప్రింట్ మీడియా కావచ్చు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎక్కడైనా ఇష్యూ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పిల్లల ఫేస్ అనేది కంపల్సరీగా ఏమంటారు డిస్క్లోజ్ చేయకూడదు, బ్లర్ పెట్టడం కానీ అట్లా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. అండ్ వేరే అబౌట్స్ పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎక్కడ కూడా పోస్ట్ చేయడం కానీ, మీడియాలో కానీ పబ్లిష్ చేయడం కానీ అలాంటివి చేయకూడదు. సో ఇవి బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. కాబట్టి ఇవి ఫాలో అయ్యి ముందుకెళ్ళాలి. పిల్లలకి జస్టిస్ వచ్చేలాగా ఇష్యూని
పెంచడానికి కావాల్సిన అవేర్నెస్ తీసుకురావడంలో డిపార్ట్మెంట్స్ రోల్ ఏంటి అని చెప్పడంలో పూర్తిగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి సమస్యలు తగ్గించే సైడ్ తీసుకెళ్ళాలి. కానీ మళ్ళీ వాళ్ళకి రిపీట్ అఫెన్స్ అంటాం కదా, సో మళ్ళీ వాళ్ళు రీవిక్టిమైజ్ అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత మీడియా చేతిలోనే ఉంది. వెరీ నైస్. పిల్లల హక్కుల విషయంలో అలాగే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటంలో తల్లిదండ్రుల పాత్ర ఏంటి, సమాజం పాత్ర ఏంటి, టీచర్స్ పాత్ర ఏంటి, ముఖ్యంగా యువత పాత్ర ఏంటి అన్నది మంచిగా వివరించారు. సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మన వంతు పాత్రగా మనము పిల్లల సంరక్షణలో మనం తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ మనం తీసుకొని ముందుకెళ్ళినట్లయితే డెఫినెట్గా ఒక గ్రామం చైల్డ్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఒక జిల్లా చైల్డ్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఒక రాష్ట్రం కూడా చైల్డ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా ఆ చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ తెలుసుకోవాల్సిన బాధ్యతతో తెలుసుకొని ముందుకెళ్ళినట్లయితే మనం డెఫినెట్గా పిల్లల విషయంలో సక్సెస్ సాధిస్తాం. నెక్స్ట్ జనరేషన్కి మంచి పిల్లల్ని మనం అందించడంలో మన వంతు పాత్ర మనం పోషించిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా పిల్లలని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో. పిల్లలని జాగ్రత్తగా చూసుకునే విషయంలో తల్లిదండ్రుల పాత్ర, అలాగే సమాజం పాత్ర, యువత పాత్ర, ప్రతి ఒక్కరి పాత్ర చాలా కీలకమైంది. ముఖ్యంగా పిల్లల మానసిక ఆరోగ్యం విషయంలో పేరెంట్స్ పాత్ర చాలా కీలకమైంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ విత్ అవర్ ఛానల్. దిస్ ఇస్ సానా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.